చాలామంది స్టూడెంట్స్ సిపిటి అంటే జస్ట్ ఒక నామినల్ ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ అని, సో ఎలా ప్రిపేర్ అయినా క్వాలిఫై అయిపోతామని ఇలాంటి కొన్ని రాంగ్ నోషన్స్లో ఉన్నారు. ఐ హోప్ ఈ టైం కల్లా అలాంటి రాంగ్ నోషన్స్ నుంచి బయటపడిపోయి ఉంటారు. సో ఇక్కడ ఉన్నటువంటి సిలబస్, అక్కడ ఉండేటువంటి డెప్త్ ఇవన్నీ చూసిన తర్వాత డెఫినెట్గా ఇది ఒక నామ్కే వాస్తే, ఒక నామినల్ సేక్ ఎగ్జామ్ మాత్రం కాదు అనే విషయం అందరూ ఈ పాటికి రిలీజ్ అయి ఉంటారు. సో అట్ దిస్ మూమెంట్ ఆఫ్ టైం మరి సిపిటి ఎగ్జామ్ క్వాలిఫై అవ్వడానికి ఈ స్టేజ్లో మనం తెలుసుకోవాల్సిన కేర్ ఏంటి, ఎగ్జామ్ క్వాలిఫై అవ్వడానికి కావాల్సిన మినిమం ప్రిపరేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మూమెంట్లో మీ దగ్గరకు వచ్చి సిపిటిలో మొత్తం సిలబస్ ఇంపార్టెంటే, అన్ని చదవండి, అన్ని సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవ్వండి, మెటీరియల్స్ అన్ని ప్రిపేర్ అవ్వండి, దిస్ ఇస్ ఫులిష్. సో ఈ మూమెంట్లో అన్ని జరిగే పని కాదు. సో ద మినిమం థింగ్స్ రిక్వైర్డ్ టు బి ప్రిపేర్డ్. ఇప్పుడు ఫోకస్ చేయాల్సినటువంటి ఏరియాస్. అలానే ఎగ్జామినేషన్ ఇంకో జస్ట్ ఒక 2-3 days ఉందనగా మనం ఫోకస్ చేయాల్సినటువంటి ఏరియాస్ ఏంటి, వీటి మీద ఫోకస్ చేయడం కోసం, వీటిని అడ్రస్ చేయడం కోసమే ఇవాళ ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. డెఫినెట్గా ఈ ప్రోగ్రామ్ వల్ల చాలా మంది స్టూడెంట్స్ బెనిఫిట్ అవుతారని చెప్పి నేను అనుకుంటున్నాను. సో మెజారిటీ స్టూడెంట్స్ ఈ ప్రోగ్రామ్ చూసిన తర్వాత డెఫినెట్గా వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. సో మేము ఎగ్జామ్ రాయడానికి ఫిట్, మేము ఎగ్జామ్ రాయగలము, క్వాలిఫై అవ్వగలము అనే కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచడమే ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. నౌ లెట్ us enter into our program. ముందుగా మీరు సిపిటిలో క్వాలిఫై అవ్వడానికి నేను ఇప్పుడు మొత్తం 3 schemes మీకు ప్రపోజ్ చేయబోతున్నాను. ఫాలో ఎనీ ఆఫ్ దీస్ 3 schemes. మిక్స్ అండ్ మ్యాచ్ గా మీకు నచ్చిన స్కీమ్ మీరు డిజైన్ చేయొద్దు. స్ట్రిక్ట్ గా ఈ మోడిట్లో ఏదో ఒక స్కీమ్ ని ఫాలో అవ్వండి, అది కూడా ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ. ఫస్ట్ స్కీమ్ ఏ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. సో ఇఫ్ యు ఆర్ నాట్ సో కంఫర్టబుల్, అంత కంఫర్టబుల్ గా లేకపోతే ఈ స్కీమ్ లో మీరు ఏదైతే చదవమన్నారో అదంతా మేము బాగా ప్రిపేర్ అవ్వలేము, అంత టైం మాకు లేవు అని మీకు అనిపిస్తే దెన్ యూ స్కిప్ టు స్కీమ్ బి. ఇంకా మాకు అంత టైం లేదు, ఇంకా లెస్ అమౌంట్ ఆఫ్ టైంలో సిపిటి క్వాలిఫై అవ్వడం ఎలా చెప్పండి, దెన్ స్కీమ్ సి. సో ఈ 3 schemes కూడా ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో డిజైన్ చేయడం జరిగింది బేసింగ్ ఆన్ ద అవైలబిలిటీ ఆఫ్ టైం. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఈ రోజు నుంచి సిపిటి ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా కూడా క్వాలిఫై అవ్వచ్చు బై ఫాలోయింగ్ స్కీమ్ సి. అలా వీలైనంత తక్కువ టైంలో క్వాలిఫై అయ్యే విధంగా ఈ 3 schemes ని మీకు ప్రపోజ్ చేయడం జరుగుతుంది. సో ఫాలో అయితే స్కీమ్ ఏ ఫాలో అవ్వండి, అదర్వైజ్ మీకు టైం లేదనుకుంటే స్కీమ్ బి, ఇంకా టైం లేదనుకుంటే స్కీమ్ సి, బట్ ఏదో ఒక దానికి స్టిక్ ఆన్ అవ్వండి. అండ్ నేను ఫర్దర్ డీటెయిల్స్లోకి ఎంటర్ అవ్వబోయే ముందు ఇంకొక విషయం కూడా నేను క్లారిఫై చేస్తాను. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ట్రస్ట్ అండ్ కాన్ఫిడెన్స్. సో డెఫినెట్గా 8 times ఇప్పటితో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించినటువంటి మాస్టర్ మైండ్స్ లాంటి ఆర్గనైజేషన్ని మీరు నమ్మొచ్చు, నమ్మాలి కూడా. సో మీరు క్వాలిఫై అవ్వడం మాకు చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇవన్నీ డిజైన్ చేసి మీకు ఈ రోజున ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి ఫస్ట్ కావాల్సింది మీకు మా మీద కాన్ఫిడెన్స్, ట్రస్ట్ కావాలి. సో వీళ్ళు ఏదైనా చెప్పారు అంటే అది డెఫినెట్గా అన్ని ఆలోచించే చెప్పుంటారు, ఎనఫ్ రీసెర్చ్ చేసిన తర్వాతే చెప్పుంటారు అనే కాన్ఫిడెన్స్ మీకు ఉండాలి. సో మనం స్టూడెంట్స్ కి దాదాపుగా 20,000 క్వశ్చన్స్ ఉన్నటువంటి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నటువంటి వాస్ట్ మెటీరియల్ ని ప్రొవైడ్ చేసినటువంటి మాస్టర్ మైండ్స్ కి వాట్ ఈస్ సిపిటి ఎగ్జామ్ చాలా బాగా తెలుసు. కేవలం సిపిటిలోనే, ఓన్లీ సిపిటిలోనే మోర్ దాన్ 50 ఆల్ ఇండియా ర్యాంక్స్, మోర్ దాన్ 50 ఆల్ ఇండియా ర్యాంక్స్ సాధించినటువంటి మాస్టర్ మైండ్స్ కి సిపిటిలో ర్యాంక్ ఎలా తెచ్చుకోవాలి, మంచి మార్క్స్ ఎలా స్కోర్ చేయాలి, సో ఏం చేస్తే క్వాలిఫై అవుతాం, ఇది డెఫినెట్ గా చాలా బాగా తెలుసు. సో ఆ ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని ఉపయోగించి, ఆ నాలెడ్జ్ మొత్తాన్ని ఉపయోగించి ఈ రోజున ఈ ప్రోగ్రామ్ ని సిస్టమాటిక్ గా డిజైన్ చేయడం జరిగింది. ఫస్ట్ ఐ స్టార్ట్ విత్ స్కీమ్ ఏ. వీలైనంత వరకు ఈ స్కీమ్ లో చదవడానికి ప్రయత్నం చేయండి. ఈ స్కీమ్ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క సబ్జెక్ట్ లో ఏం ప్రిపేర్ అవ్వాలి, ఎంతవరకు ప్రిపేర్ అవ్వాలి, ఇవన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాను. బెటర్ ఐ అడ్వైజ్ ఆల్ ద స్టూడెంట్స్ టు రైట్ ఆన్ పేపర్. ఫస్ట్ మనం స్కీమ్ ఏతో స్టార్ట్ చేయబోతున్నాం. రిమెంబర్, దాదాపుగా స్కీమ్ ఏ డిజైన్ చేసేటప్పుడు నేను బాగా దేని దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేశానంటే, ఆల్మోస్ట్ ఒక సిస్టమాటిక్ కోచింగ్తో బిగినింగ్ నుంచి చక్కగా చదువుతూ అన్ని
అది రెగ్యులర్గా ఫాలో అవుతూ రెగ్యులర్గా కాలేజ్కి వచ్చి క్లాసెస్ అటెండ్ అయ్యి అలాంటి స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకుని నేను స్కీమ్ ఏని డిజైన్ చేశాను. ఫ్రాంక్లీ స్పీకింగ్, స్కీమ్ ఏ మీరు సిస్టమేటిక్గా కనుక ఫాలో అయ్యి ఇంప్లిమెంట్ చేస్తే ఈవెన్ మీకు ఆల్ ఇండియా ర్యాంక్ లెవెల్లో మార్క్స్ వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అలా స్కీమ్ ఏని డిజైన్ చేయడం జరిగింది. ఫస్ట్ సబ్జెక్ట్ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ఈస్ ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్. ఇప్పటి వరకు అకౌంట్స్ కి సంబంధించి మేము మీకు ప్రొవైడ్ చేసినటువంటి మెటీరియల్స్ అండి మొత్తం 4 books మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో book 1, book 2, book 3. ఇన్ అడిషన్ టు దిస్ మోడల్ క్వశ్చన్ బ్యాంక్ అని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ అకౌంటెన్సీలో మీరు బాగా ఫోకస్ చేయాల్సినటువంటి చాప్టర్స్. ఇవి ఎంత ఇంపార్టెంట్ చాప్టర్స్ అంటే ఆల్మోస్ట్ మీకు అకౌంట్స్ లో 60 మార్క్స్ కనుక ఉంటే దాదాపుగా 45 మార్క్స్ కేవలం ఈ బోర్డు మీద ఉన్నటువంటి ఈ లిస్ట్ ఆఫ్ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో వీటి నుంచే రావడం జరుగుతుంది. సో దట్స్ వై ఇక్కడ ఉన్నటువంటి చాప్టర్స్ ని చాలా బాగా కాన్సన్ట్రేట్ చేయండి. మీకు ఇచ్చిన మెటీరియల్ త్వరగా చదవడానికి ట్రై చేయండి. దయచేసి ఈ చాప్టర్స్ విషయంలో ఏమి చాయిస్ తీసుకోవద్దు. ఇచ్చిన ప్రతి క్వశ్చన్ ని, మెటీరియల్లో ఉన్న ప్రతి క్వశ్చన్ ని త్వరగా ప్రిపేర్ అవడానికి ట్రై చేయండి. సో ఆ చాప్టర్స్ ఒకసారి మనం లిస్ట్ అవుట్ చేస్తే కనుక స్టార్టింగ్ నుంచి BRS, ఫైనల్ అకౌంట్స్ 1, ఫైనల్ అకౌంట్స్ 2, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, కన్సైన్మెంట్ అకౌంట్స్, డిప్రిసియేషన్, పార్ట్నర్షిప్ అకౌంట్స్, కంపెనీ అకౌంట్స్ 1, కంపెనీ అకౌంట్స్ 2, ఇన్వెంటరీ వాల్యుయేషన్, గూడ్స్ సెంట్ ఆన్ సేల్ ఆర్ రిటర్న్ బేసిస్, accounting and introduction, capital and revenue expenditure and receipts, contingent assets and liabilities. Please మీరు సిపిటీలో క్వాలిఫై అవ్వడానికి ఈ చాప్టర్స్ మీకు చాలా బాగా హెల్ప్ చేస్తాయి. సో ఆల్మోస్ట్ ఒక 45 క్వశ్చన్స్ వీటి నుంచి వస్తాయని అంటే దాన్ని బట్టి మీరు ఈ చాప్టర్స్ ఒక వెయిటేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. సో మీరు మిగతా అన్ని సబ్జెక్ట్స్ పక్కన పెట్టినా కూడా అకౌంట్స్ విషయంలో మాత్రం అస్సలు రిస్క్ తీసుకోవద్దు. అకౌంట్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ స్కోరింగ్ సబ్జెక్ట్ ఫర్ యూ. మిగతా సబ్జెక్ట్స్ లో ఎవరైనా స్టూడెంట్స్ ఏదైనా కొన్ని ఏరియాస్ చాయిస్ తీసుకోవచ్చు, కానీ అకౌంట్స్ విషయంలో దయచేసి రిస్క్ తీసుకోవద్దు. ఈ బోర్డు మీద ఉన్న ప్రతి చాప్టర్ ని మీకు ఇచ్చిన మెటీరియల్లో త్వరగా ప్రిపేర్ అవ్వండి. So don't leave even a single MCQ in these chapters. Even if you have a small doubt, get it clarified from your faculty. Students coming from all the backgrounds, that is MPC, MEC, CET, etc., must concentrate all these chapters very well. Be thorough with entries in all chapters like bills of exchange. ఇది ఒకటి మీరు అందరూ బాగా ప్రిపేర్ అవ్వాల్సిన ఏరియా అండి. ప్రతి చాప్టర్ లోనూ మీకు ఎంట్రీస్ ఉంటాయండి. ఈవెన్ జర్నల్ అనే చాప్టర్ లోనే కాకుండా ఇంకా చాలా చాప్టర్స్ లో మీకు ఎంట్రీస్ ఉంటాయి. వాటి మీద బాగా కాన్సన్ట్రేట్ చేయండి. లైక్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ లో ఎంట్రీస్ ఉంటాయి, కన్సైన్మెంట్ అకౌంట్స్ లో ఎంట్రీస్ ఉంటాయి, జాయింట్ వెంచర్ లో మీకు ఎంట్రీస్ ఉంటాయి, డిప్రిసియేషన్ లో ఎంట్రీస్ ఉంటాయి, కంపెనీ అకౌంట్స్ లో ఎంట్రీస్ ఉంటాయి, పార్ట్నర్షిప్ అకౌంట్స్ లో ఎంట్రీస్ ఉంటాయి. ఏ సిచ్యువేషన్ కి ఎంట్రీ ఏంటి, ఇలా అన్ని చాప్టర్స్ లో ఉన్నటువంటి ఎంట్రీస్ ఏవైతే ఉన్నాయో అది త్వరగా ప్రిపేర్ అవ్వండి. ఇఫ్ పాసిబుల్ అన్ని చాప్టర్స్ లో ఉన్న ఎంట్రీస్ అన్ని మీకు ఫ్యాకల్టీ చెప్పినప్పుడు నోట్స్ లో చెప్పుకుంటారు, అవన్నీ చక్కగా జిరాక్స్ తీసుకొని ఒక చోట పెట్టుకొని నంబర్ ఆఫ్ టైమ్స్ వాటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. సో పే మోర్ అటెన్షన్ ఆన్ MCQs ఆన్ థియరీ. మీకు ప్రతి చాప్టర్ లోనూ మెటీరియల్ లో 2 డివిజన్స్ ఇచ్చాం, MCQs ఆన్ ప్రాబ్లమ్స్, MCQs ఆన్ థియరీ. ఈ స్టేజ్ లో మీరు ప్రాబ్లమ్స్ చేయడం అనేది సాధ్యపడే విషయం కాదు. Now at this stage you please pay more attention on MCQs on problems and MCQs on theory. ఈ రెండిట్లో కూడా మీరు ఎక్కువ అటెన్షన్ పే చేయాల్సింది ఏంటంటే MCQs on theory. ఎందుకు ఎక్కువ అటెన్షన్ అంటున్నానంటే చాలా మంది వీటిని నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఎంతసేపటికి MCQs on problems ఇంపార్టెంట్ అనుకుంటున్నారు తప్ప థియరీ మీద కూడా క్వశ్చన్స్ వస్తాయనే విషయం తెలియట్లేదు. దట్స్ వై యూ పే మోర్ అటెన్షన్ ఆన్ MCQs on theory. సో మెజారిటీ కేసెస్ ఈవెన్ MEC, CEC స్టూడెంట్స్ కూడా అకౌంట్స్ లో తక్కువ స్కోర్ చేస్తున్నారు జస్ట్ బికాస్ ఆఫ్ వన్ సిల్లీ రీజన్, ఓవర్ కాన్ఫిడెన్స్. అకౌంట్స్ మాకు ఆల్రెడీ అన్ని తెలుసు, అన్ని వచ్చు అనేటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్. ప్లీజ్ స్టూడెంట్స్ దీని నుంచి బయటికి రండి, అలాంటి ఓవర్ కాన్ఫిడెన్స్ నుంచి బయటికి రండి. మీకు ఎంత తెలిసినా కూడా మీరు ప్రాక్టీస్ చేయండి, మీకు మార్క్స్ రావు. సో ఫస్ట్ ఆ రాంగ్ నోషన్ నుంచి బయటపడండి. MPC అన్న తర్వాత అకౌంట్స్ లో వీక్ గా ఉంటారు, MEC, CEC అంటే అకౌంట్స్ లో స్ట్రాంగ్ గా ఉంటారు. నా ఎక్స్పీరియన్స్ లో అలాంటివి ఏవీ లేదు. మరి నిజంగా అదే కరెక్ట్ అయితే 2011 లో CPT రిజల్ట్స్ లో సందేశ్ రెడ్డి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నాడు. సో మన ఇన్స్టిట్యూట్ ఒక స్టూడెంట్, మరి అతను MPC స్టూడెంటే కదండి. సో అలాంటివి ఏమి ఉండవండి, మీరు అట్లాంటివి ఏం పెట్టుకోవద్దు అసలు.
అలాంటివి ఏమి ఉండవు. ఎవరు హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళకి రిజల్ట్స్ వస్తాయి. సో ప్రాబ్లమ్స్ గురించి ఇప్పుడు మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదు. ఎంసీక్యూస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి చాలు. అది కూడా ఎంసీక్యూస్ ఆన్ థియరీ. అండ్ ఎంసీక్యూస్ ఆన్ ప్రాబ్లమ్స్ ఊరినే పైపైన చూడడం కాదండి, అట్లీస్ట్ కొన్ని ప్రాబ్లమ్స్ అయినా మీరు పేపర్ మీద నోట్స్ లో సాల్వ్ చేయాలి. చూసినప్పుడు అన్ని వచ్చినట్టు అనిపిస్తాయండి, బట్ వెన్ స్టార్టింగ్ సాల్వింగ్ ద ప్రాబ్లం మీకు దాంట్లో ఉండే ప్రాక్టికల్ డిఫికల్టీ ఏంటనేది తెలుస్తుంది. కాబట్టి మీరు కేవలం నోట్స్ ఓపెన్ చేసి రిఫర్ చేయడం కాదు, దాన్ని పేపర్ మీద సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో డీలింగ్ విత్ ద ప్రాబ్లమాటిక్ పేపర్ ఇస్ డిఫరెంట్. చాలా మంది ఈ చిన్న తేడాను తెలుసుకోవట్లేదండి. ఎకనామిక్స్ బుక్ ఓపెన్ చేస్తాము చదువుతాము, మర్కంటైల్ బుక్ ఓపెన్ చేస్తాం చదువుతాం, బట్ అకౌంట్స్, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ అలా చేయడం కుదరదండి. యూ మస్ట్ డూ ఇట్ ఆన్ పేపర్. ఊరిలో పైపైన చూస్తే అవ్వదు, ఇట్స్ ఎ ప్రాబ్లమాటిక్ పేపర్. సో చాలా మంది ఇదే తప్పు చేస్తున్నారు. చూసినప్పుడు అన్ని వచ్చినట్టు అనిపిస్తున్నాయి, బట్ ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆ రేంజ్ లో అంత కంఫర్టబుల్ గా ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయలేకపోతున్నారు. దట్స్ వై మై రిక్వెస్ట్ ఈస్, సో మై అడ్వైజ్ ఈస్, మీరు చక్కగా వాటిని పేపర్ మీద సాల్వ్ చేయండి. అట్లీస్ట్ అన్ని కాకపోయినా కొన్ని ఎంసీక్యూస్ ఏవైతే మీకు కాంప్లెక్స్ అనిపిస్తాయో, ఏవైతే మీరు చూడంగానే ఆన్సర్ చేయలేకపోతున్నారో అవన్నీ పేపర్ మీద సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్, మనం ఇప్పుడు అంతా కూడా మాట్లాడుతున్న స్కీమ్ ఏ గురించే. నా వాట్ అబౌట్ ద రిమైనింగ్ చాప్టర్స్? ఇందాక మనం కొన్ని చాప్టర్స్ లిస్ట్ అవుట్ చేసాం. మన అకౌంట్స్ లో చాలా చాప్టర్స్ ఉన్నాయి. సో మరి టోటల్ గా 21 చాప్టర్స్ లో ఇందాక మనం లిస్ట్ అవుట్ చేసిన చాప్టర్స్ కాకుండా మరి మిగిలిన వాటి పరిస్థితి ఏంటి? ఫ్రాంక్లీ స్పీకింగ్, ఆల్ దోస్ రిమైనింగ్ చాప్టర్స్ ఆర్ నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్. బట్ సిఏ ఎగ్జామినేషన్స్ లో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అవుట్ రైట్ గా ఒక చాప్టర్ ని వదిలిపెట్టేయడం అది కరెక్ట్ కాదు. అది అసలు ఏ మాత్రం ఎవరు కూడా యాక్సెప్ట్ చేయగలిగినటువంటి స్ట్రాటజీ కాదు. బికాస్ ఒక్కొక్క ఎగ్జామినేషన్ లో ఒక్కొక్క చాప్టర్ నుంచి ఒక్కొక్క రకంగా క్వశ్చన్స్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జాయింట్ వెంచర్ అనే చాప్టర్ ఆల్మోస్ట్ ఒక 2-3 అటెంప్ట్స్ నుంచి మనకు దాని నుంచి క్వశ్చన్స్ రావట్లేదు, అంత మాత్రమే అది వదిలిపెట్టేయాలా? దట్స్ నాట్ ఫెయిర్. ఏమో ఇప్పటివరకు ఏలేదు కాబట్టి రిపీట్ వచ్చు. సో ఇక్కడ ఇంపార్టెంట్, అన్ఇంపార్టెంట్ లేదా బ్లూ ప్రింట్ ఒక చాప్టర్ నుంచి మినిమం ఇన్ని మార్క్స్ ఇచ్చి తీరాలి అలాంటివి ఏవి ఉండవు. సో క్వశ్చన్ పేపర్ ఎట్లాగైనా రావచ్చు. అందుకని ఒక చాప్టర్ ని కంప్లీట్ గా వదిలిపెట్టేయడం కంటే కూడా ఆ చాప్టర్ లో ఉన్నటువంటి మెయిన్ ఏరియాస్ వరకు అన్నా ప్రిపేర్ అవ్వండి. సార్ మరి ఎంసీక్యూస్ లో మెయిన్ ఏరియాస్ ఎలా తెలుస్తాయి సార్, ఇంపార్టెంట్ అన్ఇంపార్టెంట్ ఎలా తెలుస్తుంది? ఎస్, దానికి ఒక అవకాశం ఉంది. నా అదేంటంటే సింపుల్ మ్యాథమెటిక్స్. మనకి మెయిన్ ఎగ్జామినేషన్ లో 200 క్వశ్చన్స్ ఉంటే కనుక ఆ 200 క్వశ్చన్స్ లో అట్లీస్ట్ ఒక 25% క్వశ్చన్స్ మీకు స్టడీ మెటీరియల్ నుంచి వస్తాయి. అట్లీస్ట్ ఒక 25% క్వశ్చన్స్ మీకు మోడల్ టెస్ట్ పేపర్స్ నుంచి వస్తాయి. అంటే సిఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు పంపించే మెటీరియల్స్ కాకుండా మోడల్ టెస్ట్ పేపర్స్ కూడా పంపిస్తున్నారు, దాని నుంచి ఒక 25% క్వశ్చన్స్ వస్తాయి. అట్లీస్ట్ ఒక 25% క్వశ్చన్స్ మీకు పాస్ట్ ఎగ్జామినేషన్స్ నుంచి వస్తాయి. దట్స్ వై మీరు ప్రిపరేషన్ లో కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక చాప్టర్ ని అవుట్ రైట్ గా వదిలిపెట్టే బదులు ఈ 3 రకాల క్వశ్చన్స్ ని పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అవ్వండి. లైక్ స్టడీ మెటీరియల్ క్వశ్చన్స్, పాస్ట్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ అండ్ క్వశ్చన్స్ ఫ్రమ్ మోడల్ టెస్ట్ పేపర్స్. మన ఇన్స్టిట్యూట్ లో దానిలో మనం మోడల్ క్వశ్చన్ బ్యాంక్ అంటున్నాం. సిఏ ఇన్స్టిట్యూట్ నుంచి పంపించినటువంటి మోడల్ టెస్ట్ పేపర్స్ నే మనం మోడల్ క్వశ్చన్ బ్యాంక్ అని పేరు పెట్టుకున్నాం. సో ఈ 3 ఏరియాస్ వరకన్నా ప్రిపేర్ అవ్వండి, అంతేకాని అవుట్ రైట్ గా ఎప్పుడు చాప్టర్ ని వదిలిపెట్టద్దు. ఒక్కసారి కంక్లూడ్ చేస్తాను. మనం ఆల్రెడీ ఒక లిస్ట్ చూసాం. ఈ లిస్ట్ లో ఉన్నవన్నీ ఇంపార్టెంట్ అని అనుకున్నాం. ఈ లిస్ట్ లో ఉన్న చాప్టర్స్ వరకు అన్ని చదవండి, ఇచ్చిన మెటీరియల్ మొత్తం చదవండి. మరి రిమైనింగ్ చాప్టర్స్ ఏం చేయాలి? మొత్తం చదవడం మీకు కుదరదు కాబట్టి అట్లీస్ట్ ప్రతి చాప్టర్ లో ఉన్న ఇంపార్టెంట్ ఏరియాస్ అంటే ఏంటి? 3 రకాల క్వశ్చన్స్. ఫస్ట్ వన్ స్టడీ మెటీరియల్ క్వశ్చన్స్, సెకండ్ వన్ పాస్ట్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్, థర్డ్ వన్ మోడల్ క్వశ్చన్ బ్యాంక్. ఇట్స్ నథింగ్ బట్ మోడల్ టెస్ట్ పేపర్స్. So instead of leaving the entire chapter, it is always beneficial to prepare the above 3 varieties of MCQs. Complete గా వదిలిపెట్టడం ఎప్పుడు సేఫ్ కాదండి. ఈవెన్ సార్ ఇందాక మీరు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని లిస్ట్ చూపించారు, దాంట్లో నాకు బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంత బాగా రాదండి, సో దాంట్లో నాకు పార్ట్నర్షిప్ అకౌంట్స్ అంత బాగా రాదండి. ఏ చాప్టర్ అయినా కావచ్చండి. ఈవెన్ ఇంపార్టెంట్ చాప్టర్ లో కూడా మీరు మొత్తం కనుక ప్రిపేర్ అవ్వలేకపోతే అట్లీస్ట్ నేను చెప్పిన 3 రకాల క్వశ్చన్స్ అన్నా చదవండి. దట్ ఈస్ స్టడీ మెటీరియల్ క్వశ్చన్స్, పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్, మోడల్ క్వశ్చన్ బ్యాంక్, డిపెండింగ్ ఆన్ ద అవైలబిలిటీ ఆఫ్ యువర్ టైం. సో టైం లేనప్పుడు అన్ని చదవడం కంటే కూడా, అలానే చాప్టర్ని అవుట్ రైట్ గా వదిలిపెట్టేయడం కంటే కూడా, అన్ని చదవలేమని మీకు అనిపిస్తుంది, అలాంటప్పుడు చాప్టర్ని అవుట్ రైట్ గా వదిలిపెట్టడం కంటే కూడా ఆ చాప్టర్ లో ఈ 3 రకాల క్వశ్చన్స్ మాత్రం పర్ఫెక్ట్ గా చదవండి.
సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, చాలా మంది చేస్తున్నటువంటి నెగ్లిజెన్స్ ఇది. ఎగ్జామ్కి ఒక 3 days ముందు మీరు బుక్ ఓపెన్ చేస్తే ప్రతిదీ చదవాలని అనిపిస్తుంది, అంత టైం మీకు ఉండదండి. అందుకని కంపల్సరీగా ఈ స్టేజ్లోనే ప్రిపేర్ అవుతున్నప్పుడే మీరు ఏం చేస్తారంటే, మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి మెటీరియల్లోనే ఎగ్జామ్కి ఒక 3 days ముందు ప్రిపేర్ అవ్వాల్సిన క్వశ్చన్స్ ఇవి అని మీరు ఐడెంటిఫై చేసుకోండి. అలానే ఇంకా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని అనిపిస్తుంది, అలాంటి వాటిని ఎగ్జామ్ ముందు రోజు కూడా ఒక్కసారి రిఫర్ చేసుకుంటే మంచిది. కాబట్టి వాటిని కూడా ఐడెంటిఫై చేసి పెట్టుకోండి. లైక్ 2 different సింబల్స్ పెట్టుకోండి, ఒక స్టార్ మార్క్, ఒక హ్యాష్ మార్క్, ఇలా ఏదో ఒక 2 సింబల్స్ పెట్టుకొని ఎగ్జామ్ ఒక 3 days ముందు చదవాల్సిన క్వశ్చన్స్ ఏంటి ఐడెంటిఫై చేసుకోండి. ఎగ్జాక్ట్లీ ఎగ్జామ్ ముందు రోజు ప్రిపేర్ అవ్వాల్సిన MCQs ఏంటి ఐడెంటిఫై చేసి పెట్టుకోండి. రెండింటికి వేరు వేరు సింబల్స్ ఫాలో అవ్వండి. అలా మీరు ముందే రెడీ చేసి పెట్టుకుంటే ఎగ్జామ్ ముందు రోజు మీకు అన్ని చదవాలి అనిపించే సైకలాజికల్ ఫీలింగ్ నుంచి మీరు బయటపడచ్చు. ఎస్, అన్ని చదువుతాం, అన్ని చాప్టర్స్ చదువుతాం, అన్ని మెటీరియల్స్ చదువుతాం, కానీ దాంట్లో ఉన్న అన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మనం చదవం. మనం ఏదైతే ముందే మార్క్ చేసి పెట్టుకున్నామో అంతవరకే చదువుతాం. సో ఆ ప్లానింగ్ అనేది ఇప్పటి నుంచే మీకు ఉండాలి. ఇప్పటి వరకు మీరు చేసి ఉండకపోతే అట్లీస్ట్ ఈ రోజు నుంచి అయినా చేయండి. ఎగ్జామ్కి ఒక 3 days ముందు అసలు ఏం చదవాలి అనే పర్ఫెక్ట్ ప్లానింగ్ మీకు ఉండాలి. ఎగ్జామ్ ముందు రోజు ఏం చదవాలి అనే పర్ఫెక్ట్ ప్లానింగ్ మీకు ఉండాలి. అలాంటి MCQs అన్ని మీరు ముందే ఐడెంటిఫై చేసి పెట్టుకోవాలి. ఇలా సందర్భం వచ్చింది కాబట్టి ఇంకొకటి చెప్తాను. ఇంపార్టెంట్ అంటే ఏంటి సార్? చాలా సింపుల్. మీరు ఆన్సర్ చేయగలిగితే అది అన్ఇంపార్టెంట్ అండి. మీరు ఆన్సర్ చేయలేకపోతే ఇంపార్టెంట్. అంటే ఎలాంటి MCQs ఎగ్జామ్లో వస్తే మీరు రాంగ్ ఆన్సర్ చేసే ఛాన్స్ ఉందో అవన్నీ ఇంపార్టెంట్. అవన్నీ మీరు ఐడెంటిఫై చేసి పెట్టుకోండి. ఎగ్జామ్ కింద 2 days ముందు డెఫినెట్గా వాటి మీద మనం బాగా కాన్సన్ట్రేట్ చేయాలి, స్పెషల్ ఫోకస్ వాటి మీద పెట్టాలి. అలానే అకౌంట్స్కి సంబంధించి మీరు ఇంక వేరే ఏ సోర్సెస్ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. మేము మీకు ఆల్రెడీ ఒక 4 books ప్రొవైడ్ చేసాం. మీకు పర్ఫెక్ట్గా ముందు అంతవరకు ప్రిపేర్ అవ్వడం చాలు. అంతకు మించి మాత్రం మీరు ఎగ్జామ్లో ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఈవెన్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ కూడా మన దగ్గర, ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించిన స్టూడెంట్స్ కూడా ఎప్పుడు ఏ టెక్స్ట్ బుక్స్ చదవలేదండి. ఈ క్లారిఫికేషన్ మీకు ఇస్తున్నాను. సో మేము ఇచ్చిన మెటీరియల్స్ మాత్రమే చదివి వాళ్ళు ర్యాంక్ సాధించారు. అందుకని ఎక్కువ బుక్స్ చదివేస్తే ఎక్కువ మార్కులు వస్తాయనే నోషన్ నుంచి బయటపడండి. మీరు ఎన్ని చదివారు అనే దానికంటే ఇంపార్టెంట్ అంటే ఎలా చదివారు, కాన్సెప్ట్ తెలుసుకొని చదివారా, మగప్ చేస్తున్నారా అనేది ఇంపార్టెంట్. మీరు కాన్సెప్ట్ తెలుసుకొని చదివితే ఏ క్వశ్చన్ అయినా ఒకటేనండి. క్వశ్చన్ ఎట్లా ఇచ్చినా మీరు రాయగలుగుతారు. ఎక్కువ బుక్స్ కూడా మీరు రిఫర్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఇప్పుడు మన అకౌంట్స్ గురించి మాట్లాడడం. నౌ లెట్ us enter into mercantile law సబ్జెక్ట్. సో ఈ సబ్జెక్ట్ మాత్రం అందరు స్టూడెంట్స్ కూడా చాలా 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 అప్రిషియేట్ చేయాల్సినటువంటి సబ్జెక్ట్. నిజంగా మన CA ఇన్స్టిట్యూట్కి థ్యాంక్ఫుల్గా ఉండాలి. బికాస్ మర్కంటైల్ లా లాంటి ఒక స్కోరింగ్ సబ్జెక్ట్ తెచ్చి మనకి సిలబస్లో పెట్టడం జరిగింది. దిస్ ఈస్ అ వెరీ వెరీ స్కోరింగ్ పేపర్. ఈవెన్ బిలో యావరేజ్ స్టూడెంట్స్ కూడా, స్లో లెర్నర్స్ కూడా చాలా కంఫర్టబుల్గా అవుట్ ఆఫ్ 40 మినిమం 30 మార్క్స్ చాలా చక్కగా స్కోర్ చేయగలరు. అంటే దాన్ని బట్టి ఈ సబ్జెక్ట్ మీకు ఎంత స్కోరింగ్ అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. దయచేసి మీరు క్వాలిఫై అవ్వడానికి, CPTలో కావాల్సినటువంటి 100 మార్క్స్ తెచ్చుకోవడానికి మాత్రం మీకు మర్కంటైల్ లా సబ్జెక్ట్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, తక్కువ టైంలో మీరు ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయగలిగినటువంటి సబ్జెక్ట్ ఏమన్నా ఉంటే దట్స్ మర్కంటైల్ లా. సో మర్కంటైల్ లాకి సంబంధించి ఆల్రెడీ మీకు 2 books ప్రొవైడ్ చేసాం. వన్ ఈజ్ మర్కంటైల్ లా మెయిన్ మెటీరియల్, సెకండ్ వన్ ఈజ్ ఫాస్ట్ ట్రాక్ మెటీరియల్. చక్కగా మీకు ఫాస్ట్ ట్రాక్ మెటీరియల్, ఫాస్ట్ ట్రాక్ నోట్స్ ఉంది. సో అంటే మెయిన్ పాయింట్స్ అన్ని కూడా మీకు మెటీరియల్ రూపంలో ఇచ్చాం. అలాగే ఫాస్ట్ ట్రాక్ మెటీరియల్లోనే మీకు మోడల్ క్వశ్చన్ బ్యాంక్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇవి మీకు ఆల్రెడీ మేము ప్రొవైడ్ చేసినటువంటి మెటీరియల్స్. ముందుగా మనం మర్కంటైల్ లాలో ఏ కేటగిరీ చాప్టర్స్ గురించి మాట్లాడుకున్నాం, విచ్ వాజ్ వెరీ 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 ఇంపార్టెంట్. అన్నిటికంటే ఫస్ట్ ద సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్, సెకండ్ ప్రయారిటీ ద పార్ట్నర్షిప్ యాక్ట్, నెక్స్ట్ మీనింగ్ అండ్ నేచర్ ఆఫ్ కాంట్రాక్ట్, దట్ ఈస్ అవర్ ఫస్ట్ చాప్టర్. ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్, యువర్ సెకండ్ చాప్టర్ ఇన్ ద మెటీరియల్. కెపాసిటీ టు కాంట్రాక్ట్, చాప్టర్ నెంబర్ 4. దయచేసి ఈ 5 చాప్టర్స్ విషయంలో మాత్రం మీరేం రిస్క్ తీసుకోవద్దు. రిస్క్ తీసుకోవడం అంటే చాయిస్ తీసుకోవడం, అంతకంటే ఏం లేదు. ఏమి చాయిస్ తీసుకోవద్దు. మీకు ఇచ్చిన మెటీరియల్లో ఇచ్చిన ప్రతి క్వశ్చన్ చదవండి, ప్రతి ఏరియా ప్రిపేర్ అవ్వండి, ఏమీ నెగ్లెక్ట్ చేయొద్దు. ఈవెన్ ఎగ్జామ్లో ఈ 5 చాప్టర్స్ నుంచి క్వశ్చన్స్ ఎలా వచ్చినా సరే మీరు ఆన్సర్ చేయగలగాలి. నేను ఇంకో ఇన్స్ట్రుమెంట్స్ కూడా మీకు ఇస్తున్నాను. టోటల్గా మీకు మర్కంటైల్ లాలో 40 క్వశ్చన్స్ వస్తాయని అనుకుంటే దాదాపుగా ఒక 30 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కేవలం ఈ 5 చాప్టర్స్ నుంచి వస్తాయి. దట్స్ వై
ఈ 5 చాప్టర్స్ ని నెగ్లెక్ట్ చేయకుండా మీరు బాగా ప్రిపేర్ అయితే మీరు మెజారిటీ క్వశ్చన్స్ ని కంఫర్టబుల్ గా అటెంప్ట్ చేయొచ్చు. ఇంకోటి, అన్ని చాప్టర్స్ పైపైన చదివే బదులు ముందులో ఈ 5 చాప్టర్స్ త్వరగా చదవండి. నేను కొన్ని చాప్టర్స్ చెప్తాను, అవి మీరు అవుట్ రైట్ గా వదిలేసినా పర్లేదు, ఒక 4-5 మార్కులు మించిపో. సో దట్స్ వై ఈ 5 చాప్టర్స్ అస్సలు చాయిస్ తీసుకోకుండా, రిస్క్ తీసుకోకుండా మీరు పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అవ్వండి. సో ఇందాక మనం మాట్లాడుకుంది ఈ 5 చాప్టర్స్ ఏ కేటగిరీ కాబట్టి డోంట్ లీవ్ ఈవెన్ ఎ సింగిల్ ఎంసీక్యూ. ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ ఎ స్మాల్ డౌట్, సో మీ ఫ్యాకల్టీ చేతనో ఫ్రెండ్స్ చేతనో మీరు క్లారిఫికేషన్ తీసుకోండి. సో స్టూడెంట్స్ కమింగ్ ఫ్రమ్ ఆల్ ద బ్యాక్గ్రౌండ్స్ మస్ట్ కాన్సన్ట్రేట్ ఆల్ దీస్ చాప్టర్స్ వెరీ వెల్. ఎందుకంటే మీకు అందరికీ స్కోరింగ్ పేపర్ ఏనండి. బి కేటగిరీ చాప్టర్స్ ఎలాంటివంటే మీరు టైం ఉంటే ఇవి కూడా చదవండి, బాగా చదవండి. టైం లేకపోతే కనుక ఈ చాప్టర్స్ లో కొన్ని మినిమం ఏరియాస్ చెప్తాను, కొన్ని రకాల ఎంసీక్యూస్ చెప్తాను, అవి చదవండి. మిగతావి కావాలంటే వదిలిపెట్టేసేయండి. సో ఆ చాప్టర్స్ ఏంటంటే లీగల్ ఆబ్జెక్ట్ అండ్ కన్సిడరేషన్ మన మెటీరియల్ చాప్టర్ నెంబర్ 3, ఫ్రీ కన్సెంట్ మన మెటీరియల్ చాప్టర్ నెంబర్ 5, వైడ్ అగ్రిమెంట్స్ చాప్టర్ నెంబర్ 6. If you have enough time, then read all these chapters also. If you don't have enough time, then read at least 3 varieties of questions in these chapters. So ఒక 3 varieties of questions ఇంపార్టెంట్ అండి, అవి చదవండి. మిగతావి కావాలంటే వదిలిపెట్టండి. ఏంటి 3 varieties of questions? ఆల్రెడీ మీకు నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పున్నాను. 3 varieties of questions ఏంటంటే, నెంబర్ 1 స్టడీ మెటీరియల్ క్వశ్చన్స్, నెంబర్ 2 పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్, నెంబర్ 3 మోడల్ క్వశ్చన్ బ్యాంక్, దట్ ఈస్ యువర్ మోడల్ టెస్ట్ పేపర్స్ సప్లైడ్ బై ద సిఐ ఇన్స్టిట్యూట్. ఈ 3 రకాల ఎంసీక్యూస్ వరకైనా ప్రిపేర్ అవ్వండి. సో మన స్టూడెంట్స్ అయితే చక్కగా అసలు మోడల్ టెస్ట్ పేపర్ జోలికి వెళ్లాల్సిన అవసరం లేదు. సో మోడల్ క్వశ్చన్ బ్యాంక్ ఏదైతే ఇచ్చామో అది ప్రిపేర్ అవ్వండి చాలు. సి కేటగిరీ చాప్టర్స్, వీటి విషయంలో డెఫినెట్ గా మీకు ఇప్పుడు లిమిటెడ్ టైం ఉంది కాబట్టి వీటి విషయంలో మీరు చాప్టర్ మొత్తం ప్రిపేర్ అవ్వడం అనేది జరిగే పని కాదు. దట్స్ వై నేను ఇందాక చెప్పిన 3 varieties ఆఫ్ క్వశ్చన్స్ ఈ 3 చాప్టర్స్ లో ప్రిపేర్ అయ్యి మిగతావి వదిలిపెట్టేయండి. ఏంటా 3 varieties? స్టడీ మెటీరియల్ క్వశ్చన్స్, పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్ అండ్ మోడల్ క్వశ్చన్ బ్యాంక్ ఆర్ మోడల్ టెస్ట్ పేపర్స్. It is enough to prepare 3 varieties of questions in these chapters and leave the remaining questions. Sufficient to have minimum knowledge in these chapters. Anta expert knowledge in అవసరం లేదు 3 chapters లో. Performance of contract, discharge of a contract and remedies for breach of contract. So concentrate more on the following types of MCQs. మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు మెటీరియల్లోనే కొన్ని రకాల MCQs వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ అటెన్షన్ పే చేయండి. అదేంటంటే ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్. మీకు ఎగ్జామ్లో ఇస్తూ ఉంటాడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ కరెక్ట్. అలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు కొంచెం అటెన్షన్ పే చేయండి. అవి డెఫినెట్ గా మీరు రాంగ్ ఆన్సర్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మీరు తొందరపడి మీరు ఆన్సర్ చేస్తే మాత్రం అది మిస్టేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఐడెంటిఫై ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ మీకు ఇస్తాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ ఇన్కరెక్ట్, ఐడెంటిఫై చేయమంటాడు. అలాంటి టైప్స్ ఆఫ్ ఎంసీక్యూస్ వచ్చినప్పుడు బాగా ఫోకస్ చేయండి. సో ట్రూ ఆర్ ఫాల్స్ స్టేట్మెంట్స్, ఇవి కూడా మీరు కన్ఫ్యూజ్ అయ్యి రాంగ్ ఆన్సర్ చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఎంసీక్యూస్, ఈ 3 రకాల ఎంసీక్యూస్ ఎక్కడ వచ్చినా కూడా మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు వాటిని 1-2 సార్లు చదివి 1-2 సార్లు కాన్సన్ట్రేట్ చేసి ప్రిపేర్ అవ్వండి. నో నీడ్ టు మెమరైజ్ సెక్షన్ నెంబర్స్ అండ్ కేస్ స్టడీస్. అలాంటి పేర్లు మీకు అవసరం లేదండి. అలా ఆథర్ నేమ్స్, డెఫినేషన్స్, సెక్షన్ నెంబర్స్ ఇవేమి మీకు ఎగ్జామ్లో ఇంపార్టెంట్ ఏం కాదు. ఒకవేళ వచ్చిన ఒక 1 or 2 ఎంసీక్యూస్ వస్తాయి. ఈవెన్ ఒక ర్యాంక్ లాంటివి తెచ్చుకోవాలని టార్గెట్ ఉన్నప్పుడు అవి అవసరం. కానీ ఒక నార్మల్ స్టూడెంట్కి మాత్రం, క్వాలిఫై అయితే చాలా అనుకునే స్టూడెంట్కి మాత్రం అవేం అవసరం లేదు. దట్ ఇప్పుడున్న లిమిటెడ్ టైంలో అవన్నీ పెట్టుకుంటే మీరు ఓవరాల్ అన్ని సబ్జెక్ట్స్ ప్రిపరేషన్ అనేది ఇంపాసిబుల్. నేను ఇందాక చెప్పినట్టు మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడే, మర్కంటైల్లాలోనే ప్రిపేర్ అయ్యేటప్పుడే కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ ముందే ఐడెంటిఫై చేసి పెట్టుకోండి. ఎగ్జామ్కి ఒక 3 days ముందు ఏం చదవాలి, ఎగ్జామ్కి 1 day ముందు ఏం చదవాలి అని మీరు ముందే ఐడెంటిఫై చేసి ఎంసీక్యూస్ ఐడెంటిఫై చేసి పెట్టుకోండి. సో దట్ ఎగ్జామ్కి 3 days ముందు అవే ఎంసీక్యూస్ మనం చక్కగా బుక్ ఓపెన్ చేసి చదివేసుకోవచ్చు. ఒక 2 రకాల సింబల్స్ పెట్టుకోండి. 3 days ముందు చదవాల్సినవి ఇవి అని ఒక సింబల్, ఎగ్జాక్ట్లీ 1 day ముందు, ఎగ్జామ్కి వెళ్ళే ముందు కూడా చదవాల్సినవి ఇవి అని ఒక సింబల్ పెట్టుకోండి. సో ఇప్పుడు మనం 2 సబ్జెక్ట్స్ ఫినిష్ చేసాం, అకౌంట్స్ అండ్ మర్కంటైల్. 2 కలిపి 100 మార్క్స్ ఉంటాయండి. మీరు చక్కగా చదువుకుంటే మాత్రం అకౌంట్స్, మర్కంటైల్ ఈ రెండిట్లో అంటే మార్నింగ్ సెషన్లోనే మీరు మినిమం 80 మార్క్స్ స్కోర్ చేయొచ్చండి. ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా గమనించాలి. ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా కూడా, సో ఇంటర్మీడియట్లో ఎంఈసీ, సిఈసీ, ఎంపీసీ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన స్టూడెంట్ అయినా కూడా ఈ మార్నింగ్ సెషన్లో 75 to 80 స్కోర్ చేసుకోవడం అనేది అసలు కష్టమైన విషయం కానే కాదు. అలా మీరు స్కోర్ చేసుకుంటే ఆఫ్టర్నూన్ సెషన్లో ఏదైనా పేపర్ కష్టంగా వచ్చినా, మీరు ఏదైనా అంత బాగా ఆన్సర్ చేయలేకపోయినా ఓవరాల్గా మీరు చక్కగా పర్ఫామ్ చేసి బయటకు రావచ్చు, చక్కగా మీరు క్వాలిఫై అవ్వచ్చు.
Now let us enter the next subject, that is microeconomics. సో మైక్రోఎకనామిక్స్కి సంబంధించి ఆల్రెడీ నేను మీకు 2 బుక్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది ఒక మెయిన్ మెటీరియల్, అలానే ఒక ఫాస్ట్ ట్రాక్ మెటీరియల్ ప్రొవైడ్ చేసాం. ఈ ఫాస్ట్ ట్రాక్ మెటీరియల్లోనే మీకు ఫాస్ట్ ట్రాక్ నోట్స్ అని ఉంటుంది. దాంట్లో మెయిన్ పాయింట్స్ అన్ని, అంటే ఆ చాప్టర్లో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మెయిన్ పాయింట్స్ అన్ని ఆల్రెడీ కవర్ చేయడం జరిగింది. అలానే అదే మెటీరియల్లో మీకు మోడల్ క్వశ్చన్ బ్యాంక్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇవి ఆల్రెడీ మైక్రో ఎకనామిక్స్ కోసం మేము ప్రొవైడ్ చేసినటువంటి బుక్స్. ఫ్రాంక్లీ స్పీకింగ్ మీకు మెయిన్ ఎగ్జామ్లో ఎకనామిక్స్ అనే ఉంటుంది, జనరల్ ఎకనామిక్స్ అని ఉంటుంది. సో దాన్ని మన కన్వీనియన్స్ కోసం మనం 2 పార్ట్స్గా డివైడ్ చేసాం. వన్ ఈజ్ మైక్రో ఎకనామిక్స్, అనేది వన్ ఈజ్ మ్యాక్రో ఎకనామిక్స్. ఎగ్జాక్ట్లీ 25 మార్క్స్ అని చెప్పలేం, కానీ సుమారుగా మీరు అట్లా అనుకోవచ్చు, తప్పేం లేదు. మైక్రో ఎకనామిక్స్ నుంచి ఒక 25 మార్క్స్, మ్యాక్రో నుంచి ఒక 25 మార్క్స్ వస్తాయని అనుకోవచ్చు. దిస్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. నౌ మైక్రో ఎకనామిక్స్ గురించి మాట్లాడితే కనుక మీరు బాగా ఫోకస్ చేయాల్సినటువంటి చాప్టర్స్, దీస్ ఆర్ లైక్ ఏ కేటగిరీ చాప్టర్స్. ఈ చాప్టర్స్ లో మీరు ఏమీ వదిలిపెట్టకూడదు. మేము ఇచ్చిన మెటీరియల్ మొత్తం థరోగా పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అవ్వాలి. ఏ ఒక్క క్వశ్చన్ మీకు అర్థం కాకపోయినా వెంటనే ఫ్యాకల్టీని కన్సల్ట్ అవ్వండి, ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకోండి. అదేంటంటే ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. డిమాండ్ వేరండి, డిమాండ్ అనే చాప్టర్ వేరే. ఐమ్ టాకింగ్ అబౌట్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్, థియరీ ఆఫ్ కన్స్యూమర్స్ బిహేవియర్, ప్రొడక్షన్ అనాలిసిస్, కాస్ట్ అనాలిసిస్, ప్రైస్ అండ్ అవుట్పుట్ డిటర్మినేషన్, నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ ఎకనామిక్స్. సో ముందే అనుకున్నాం ఒక్క క్వశ్చన్ కూడా దీంట్లో వదిలిపెట్టకూడదని. ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ ఎ స్మాల్ డౌట్, get it clarified from your faculty or your friends. So students coming from all the backgrounds must concentrate all these chapters very well. What about the remaining chapters? Sir, my microeconomics లో ఇంకా రిమైనింగ్ చాప్టర్స్ ఉన్నాయి, వాటి పరిస్థితి ఏంటి? వాటిలో మీరు మొత్తం చదవాల్సిన అవసరం లేదు. ఒక 3 వెరైటీస్ ఆఫ్ MCQs ఉన్నాయి, అంతవరకు చదవండి. ఏంటి ఆ 3 వెరైటీస్? మీకు ఆల్రెడీ తెలుసు, ఇందాక చెప్పాను. ఆ 3 వెరైటీస్ అంటే మీనింగ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1 స్టడీ మెటీరియల్ క్వశ్చన్స్, నెంబర్ 2 పాస్ట్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్, నెంబర్ 3 either మోడల్ టెస్ట్ పేపర్స్ ఆర్ మోడల్ క్వశ్చన్ బ్యాంక్. ఈ 3 వెరైటీస్ ఆఫ్ MCQs చదవండి. మిగతావి కావాలంటే మీరు చాయిస్ తీసుకోండి. సో రిస్క్ ఉండదు. మీరు అవుట్ రైట్ గా చాప్టర్ వదిలిపెట్టడం అనేది కరెక్ట్ కాదు. నేను ఆల్రెడీ చెప్పాను, CA కోర్సులో అవుట్ రైట్ గా ఒక చాప్టర్ వదిలిపెట్టడం కరెక్ట్ కాదు. ఈ 3 వెరైటీస్ ఆఫ్ క్వశ్చన్స్ వరకు అన్న చదివి కావాలంటే మిగతా మీరు వదిలిపెట్టండి. ఈవెన్ ఇన్ కేస్ ఆఫ్ ఇంపార్టెంట్ చాప్టర్స్, మనం ఇందాక ఇంపార్టెంట్ చాప్టర్స్ అని లిస్ట్ చూసాం. వాటి విషయంలో కూడా ఈ లిస్ట్ విషయంలో కూడా మీకు ఏదైనా ఇన్కన్వీనియన్స్ ఉండి, ఏదైనా ఒక చాప్టర్ విషయంలో మీరు క్లాసెస్ అటెండ్ అయి ఉండకపోవచ్చు, ఏదైనా చాప్టర్ విషయంలో మీరు డిస్కంఫర్ట్ గా ఫీల్ అవ్వచ్చు. అలా అనిపిస్తే కనుక అవుట్ రైట్ గా ఆ చాప్టర్ వదిలిపెట్టకుండా ఆ చాప్టర్ లో ఆ 3 వెరైటీస్ ఆఫ్ క్వశ్చన్స్ వరకన్నా చదివి కావాలంటే రిమైనింగ్ వదిలిపెట్టండి, కానీ అవుట్ రైట్ గా చాప్టర్ మాత్రం మీరు వదిలిపెట్టద్దు. నెక్స్ట్ మైక్రో ఎకనామిక్స్ లో మీరు కేర్ తీసుకోవాల్సిన ఇంకొన్ని విషయాలు. ఇన్ ఎవ్రీ చాప్టర్ యూ విల్ ఫైండ్ సమ్ ఇంపార్టెంట్ ఫార్ములా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ థియరీ ఆఫ్ కన్స్యూమర్ బిహేవియర్ తీసుకున్నారనుకోండి, దాంట్లో నెంబర్ ఆఫ్ థియరీస్ ఉంటాయి. లైక్ లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ. లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినాలిటీలో మీకు ఫార్ములాస్ ఉంటాయి. మార్జినల్ యూటిలిటీ కనుక్కోవడానికి ఫార్ములా. అలాగే కాస్ట్ అనాలిసిస్, ప్రొడక్షన్ అనాలిసిస్ లో మీరు తీసుకుంటే కనుక యావరేజ్ రెవెన్యూకి ఫార్ములా, మార్జినల్ రెవెన్యూకి ఫార్ములా, యావరేజ్ కాస్ట్ కి ఫార్ములా, మార్జినల్ కాస్ట్ కి ఫార్ములా, అలాగే యావరేజ్ వేరియబుల్ కాస్ట్, యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్. ఇలా మీకు టోటల్ మైక్రో ఎకనామిక్స్ లో ఇలాంటి ఫార్ములాస్ చాలా చాప్టర్స్ లో తగ్గుతాయి. ఆ ఫార్ములాస్ అన్ని కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ ప్రతి చాప్టర్లో మీకు కొన్ని డయాగ్రామ్స్ ఉంటాయండి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మీ ఇక్కడ డయాగ్రామ్స్ కాన్సన్ట్రేట్ చేయండి అంటే మిమ్మల్ని డయాగ్రామ్స్ డ్రా చేయమని కాదండి. సో ఈవెన్ ఎగ్జామ్లో డయాగ్రామ్స్ మీద కూడా పెద్దగా క్వశ్చన్స్ ఉన్నాయండి, కానీ ప్రతి చాప్టర్లో కొన్ని డయాగ్రామ్స్ ఉంటాయి. ఆ డయాగ్రామ్స్ లో మనం గమనించాల్సినటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డిమాండ్ అనే చాప్టర్లో మనం తీసుకుంటే కనుక ఫస్ట్ ప్రైస్ డిమాండ్. సో డిమాండ్ ఉన్నప్పుడు మనం ఏమి మాట్లాడకపోతే కనుక ప్రైస్ డిమాండ్. డిమాండ్ కర్వ్ ఎట్లా ఉంటుంది? ఇట్ స్లోప్స్ డౌన్వర్డ్స్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. వెరస్ ఇన్ కేస్ ఆఫ్ గిఫెన్ గూడ్స్ ఇట్ స్లోప్స్ అప్వర్డ్స్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. అలాగే ఇన్కమ్ డిమాండ్ కర్వ్ ఎట్లా ఉంటుంది? ఆ ఇన్కమ్ డిమాండ్ కర్వ్ ఉన్నప్పుడు మళ్ళీ సుపీరియర్ గూడ్స్ అయితే ఎలా ఉంటుంది, ఇన్ఫీరియర్ గూడ్స్ అయితే ఎలా ఉంటుంది. సుపీరియర్ గూడ్స్ స్లోప్స్ అప్వర్డ్స్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, ఇన్ఫీరియర్ గూడ్స్ స్లోప్స్ డౌన్వర్డ్స్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, అంటే నెగిటివ్ రిలేషన్షిప్. ఇలా ఆ డయాగ్రామ్ కి సంబంధించినటువంటి ఎనఫ్ నాలెడ్జ్ మీకు ఉండాలి, అంతే తప్ప డయాగ్రామ్ డ్రా చేయమన్న ఉద్దేశం కాదు. సో డయాగ్రామ్స్ మీద ఎగ్జామ్ లో క్వశ్చన్స్ వస్తాయని నా ఉద్దేశం కాదు. ఆ డయాగ్రామ్ ని చూసి మనం నేర్చుకోవాల్సిన విషయాలు కొన్ని ఉంటాయి. ఆ అబ్జర్వేషన్స్ మీరు చేశారా లేదా అనేది ఇంపార్టెంట్. అలానే మనం థియరీ ఆఫ్ కన్స్యూమర్స్ బిహేవియర్ లో ఇండిఫరెన్స్ కర్వ్ అనాలిసిస్ కనుక తీసుకుంటే దాంట్లో ప్రాపర్టీస్ ఆఫ్ ఇండిఫరెన్స్ కర్వ్స్ అని ఉంటాయి. సో ఇండిఫరెన్స్ కర్వ్స్ విల్ నెవర్ టచ్ ఎనీ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ ని టచ్ చేయదు, వై యాక్సిస్ ని కూడా టచ్ చేయదు. సో ఇండిఫరెన్స్ కర్వ్ ఎప్పుడు కూడా కాన్వెక్స్ షేప్ లోనే ఉంటుంది, కాన్కేవ్ షేప్ లో ఉండదు, స్ట్రైట్ లైన్ గా కూడా ఉండదు, కాన్వెక్స్ షేప్ లోనే ఉంటుంది.
ఎందుకు ఉంటుంది కాన్వెక్స్ షేప్లో? బికాస్ ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్. ఈ మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ గ్రాడ్యువల్గా తగ్గుతూ ఉంటుంది కాబట్టి దానికి కాన్వెక్స్ షేప్ అనేది వస్తుంది. అదేవిధంగా ఈ రెండు కమోడిటీస్ కనుక సబ్స్టిట్యూట్స్ అయితే ఇండిఫరెన్స్ కర్వ్ ఎట్లా ఉంటుంది, కాంప్లిమెంటరీస్ అయితే ఇండిఫరెన్స్ కర్వ్ ఎలా ఉంటుంది? సో రెండు ఇండిఫరెన్స్ కర్వ్స్ ఎట్టి పరిస్థితుల్లో ఇంటర్సెక్ట్ అవ్వవు. అలాగే టూ ఇండిఫరెన్స్ కర్వ్స్ నీడ్ నాట్ బి ప్యారలల్ గా ఉండాలని రూల్ కూడా లేదు, అలాగే ఇంటర్సెక్ట్ కూడా అవ్వవు. ఇలా మీరు డయాగ్రామ్స్ చూస్తే ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చాలా తెలుస్తాయి. సో డయాగ్రామ్ చూడడం అంటే కేవలం డయాగ్రామ్ ని డ్రా చేయడం నా ఉద్దేశం కాదు. ఆ డయాగ్రామ్ ని మీరు అబ్జర్వ్ చేయాల్సినటువంటి పాయింట్స్ చాలా ఉంటాయి, అవి మీరు కాన్సన్ట్రేట్ చేయండి. అలాగే మనం ప్రొడక్షన్ అనాలిసిస్ తీసుకుంటే కనుక లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్ అని ఉంటుంది. అలాగే లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్ లో మనకు చక్కగా ఒక డయాగ్రామ్ ఉంటుంది. ఆ డయాగ్రామ్ లో మనం డిఫరెంట్ స్టేజెస్ ని అబ్జర్వ్ చేయగలగాలి. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్. ఫస్ట్ స్టేజ్ లో టోటల్ ప్రొడక్ట్ ఎలా ఉంటుంది, మార్జినల్ ప్రొడక్ట్ ఎలా ఉంటుంది, యావరేజ్ ప్రొడక్ట్ ఎలా ఉంటుంది, వాటి మధ్య రిలేషన్షిప్ ఏంటి, సెకండ్ స్టేజ్ లో ఎలా ఉంటాయి, థర్డ్ స్టేజ్ లో ఎలా ఉంటాయి, ఇవన్నీ మీరు చెప్పగలగాలి. సో అంటే డయాగ్రామ్ కాన్సన్ట్రేట్ చేయండి అంటే ఆ డయాగ్రామ్ లో మీరు ఐడెంటిఫై చేయాల్సిన అబ్జర్వేషన్స్ ఉంటాయి, అవి బాగా చదవండి అని అర్థం. అంతే తప్ప డయాగ్రామ్స్ డ్రా చేస్తూ కూర్చోండి, వాటిని ప్రాక్టీస్ చేయండి అని మాత్రం కాదు. In majority chapters you will find some theories like law of demand, law of diminishing marginality, law of theory of consumer surplus, law of equimarginality, ఇలా కొన్ని థియరీస్ ఉంటాయండి. అన్ని చాప్టర్స్ లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద చాప్టర్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద చాప్టర్, ఆ థియరీస్ అన్ని బాగా చదవండి. సో అదర్ నేమ్స్, డెఫినిషన్స్ అలాంటివి మీరు చదవాల్సిన అవసరం లేదు. అండ్ ఇందాక నుంచి నేను ప్రతి సబ్జెక్టుకి చెప్తున్నాను, ఈ సబ్జెక్టు కూడా చెప్తున్నాను, దయచేసి ఎగ్జామ్ ముందు రోజు, ఎగ్జామ్కి ఒక 3 days ఉండనగా మీరు ఏం ప్రిపేర్ అవ్వాలి అనేది మీరు సాలిడ్గా ఐడెంటిఫై చేసి పెట్టుకోండి. సో ముందే ఐడెంటిఫై చేసి పెట్టుకుంటే మీకు లాస్ట్ మూమెంట్లో అన్నీ చదవాలి అనే ఒక థాట్ మనసులోకి వస్తుంది. అది ప్రాక్టికల్గా ఎవరి వల్ల జరిగేది కాదు. ఎప్పుడైతే మీరు అన్ని చదివే ప్రయత్నం చేస్తారో ఆటోమేటిక్గా ఇంపార్టెంట్ ఏరియాస్ మీద పెట్టాల్సిన అటెన్షన్ ఏదైతే ఉందో అది మీరు పెట్టలేరు. సో ప్రతి సబ్జెక్ట్లను మీరు ముందుగానే మేల్కోండి, ప్రిపేర్ అయ్యేటప్పుడే ఇంపార్టెంట్ ఏరియాస్ని ఐడెంటిఫై చేసుకోండి. సో మనం నెక్స్ట్ స్టార్ట్ చేయబోయేటువంటి సబ్జెక్ట్ మ్యాక్రో ఎకనామిక్స్. ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను మన మ్యాక్రో ఎకనామిక్స్ అని పిలవడం కరెక్ట్ కాదు. మ్యాక్రో ఎకనామిక్స్ అంటే వరల్డ్లో ఉన్న అన్ని కంట్రీస్కి సూట్ అయ్యే విధంగా ఉండేటువంటి సబ్జెక్ట్ అది. సో మనకు సిలబస్లో ఉంది కేవలం ఇండియన్ ఎకానమీ అనే పర్స్పెక్టివ్లో మనం మ్యాక్రో ఎకనామిక్స్ని చదువుతున్నాం. సో ఫ్రాంక్లీ స్పీకింగ్ దీన్ని ఇండియన్ ఎకానమీ అని పిలిస్తే చాలా బాగుంటుంది. మరి ఈ సిలబస్ గురించి ఒకసారి చూద్దాం. దీంట్లో మనం ఆల్రెడీ మీకు 2 books ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒక మెయిన్ మెటీరియల్ ప్రొవైడ్ చేసాం, అలానే ఒక ఫాస్ట్ ట్రాక్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది మ్యాక్రో ఎకనామిక్స్. దిస్ ఫాస్ట్ ట్రాక్ మెటీరియల్ కన్సిస్ట్ ఆఫ్ 2 divisions, ఫాస్ట్ ట్రాక్ నోట్స్ అండ్ ద మోడల్ క్వశ్చన్ బ్యాంక్. వాట్ ఇస్ దిస్ ఫాస్ట్ ట్రాక్ నోట్స్? మీకు తెలుసు మ్యాక్రో ఎకనామిక్స్ లో ఇయర్స్, పర్సంటేజెస్, నంబర్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. దట్ ఇస్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్. ఈ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అన్ని కూడా ఒక్కొక్క చాప్టర్కి సంబంధించినటువంటి ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అన్ని కూడా ఐడెంటిఫై చేసి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలను ఐడెంటిఫై చేసి ఒక సపరేట్ మెటీరియల్ రూపంలో ప్రొవైడ్ చేయడం జరిగింది. అదే మీ ఫాస్ట్ ట్రాక్ నోట్స్. సో మొత్తం మ్యాక్రో ఎకనామిక్స్ చదవకపోయినా పర్లేదు, కానీ మీకు ఇచ్చిన ఫాస్ట్ ట్రాక్ మెటీరియల్ ఏదైతే ఉందో అది వరకు మాత్రం చాలా బాగా చదవాలి. అది చదివితే ఆల్మోస్ట్ మీరు 50% ఆఫ్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలిగే పరిస్థితిలో ఉంటారు. సో ఆ ఫాస్ట్ ట్రాక్ మెటీరియల్, ఫాస్ట్ ట్రాక్ నోట్స్ని అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. మెయిన్ మెటీరియల్ కంటే కూడా అది ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్ అని చెప్పుకోవాలి. మ్యాక్రో ఎకనామిక్స్ లో మనం కాస్త కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి చాప్టర్స్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో కాస్త ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉన్నటువంటి చాప్టర్స్ ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ అండ్ పావర్టీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఛాలెంజెస్, రోల్ ఆఫ్ డిఫరెంట్ సెక్టర్స్, కమర్షియల్ బ్యాంక్స్ అండ్ ఆర్బీఐ, మనీ అండ్ ఇన్ఫ్లేషన్, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అండ్ ఎక్స్టర్నల్ డెట్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ డిస్ఇన్వెస్ట్మెంట్ అండ్ గ్లోబలైజేషన్, ఎకనామిక్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా అండ్ నేషనల్ ఇన్కమ్ ఇన్ ఇండియా. దీస్ ఆర్ ఇంపార్టెంట్ చాప్టర్స్. వీటిలో దయచేసి ఏమీ చాయిస్ తీసుకోకుండా బాగా ప్రిపేర్ అవ్వండి. రిమైనింగ్ చాప్టర్స్ ఏంటి సార్? దే ఆర్ నాట్ సో ఇంపార్టెంట్. అలాగే వదిలిపెట్టేయవచ్చు సార్? నో, అలా కంప్లీట్గా అవుట్ రైట్గా వదిలిపెట్టద్దని నిన్న నుంచి నేను చెప్తున్నాను. ఒక 3 varieties ఆఫ్ క్వశ్చన్స్ వరకు చదివి మిగతా కావాలంటే ఇగ్నోర్ చేయండి. ఏంటి ఆ 3 varieties? నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పాను. స్టడీ మెటీరియల్ క్వశ్చన్స్, పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్ అండ్ మోడల్ క్వశ్చన్ బ్యాంక్. అంతవరకు చదవండి. మోడల్ క్వశ్చన్ బ్యాంక్ ఇస్ నథింగ్ బట్ మోడల్ టెస్ట్ పేపర్స్. ఇన్ ఎంటైర్ మ్యాక్రో ఎకనామిక్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా ఇస్ ఫాస్ట్ ట్రాక్ మెటీరియల్. మీకు ఫాస్ట్ ట్రాక్ నోట్స్ ఇచ్చామండి, అది చాలా 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 ఇంపార్టెంట్. బికాస్ దాంట్లో మీకు ఇయర్స్ అండ్ పర్సంటేజెస్ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాక్అవుట్ చేసి మీకు ఒక చోట ప్రొవైడ్ చేయడం జరిగింది. అవి మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ చదివినా చాలు, మీరు ఎగ్జామినేషన్లో మాక్సిమం స్కోర్ చేయగలుగుతారు. సో ఫాస్ట్ ట్రాక్ నోట్స్ కన్సిస్ట్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ లైక్ ఇయర్స్, పర్సంటేజెస్ ఎట్సెట్రా ఆఫ్ ఆల్ ద చాప్టర్స్.
every day spend at least 1 hour on these fast track notes and revise it for number of times. Enough. For example, maximum score చేయగలిగేటువంటి ఛాన్స్ ఉన్నటువంటి బుక్ అది. అండ్ రిమెంబర్ మ్యాక్రో ఎకనామిక్స్ అనేది కొంచెం మెమరీ బేస్డ్, కొంచెం నెంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేసి మెమరైజ్ చేస్తే తప్ప మీరు ఎగ్జామ్లో మాక్సిమం స్కోర్ చేయలేరు. సో ఇట్ రిక్వైర్స్ ఎనఫ్ ప్రాక్టీస్. In majority of exams, at least 10 to 12 questions will come from these fast track notes. So don't neglect this book. Always pay more attention on latest updations. Latest గా జరిగినటువంటి అప్డేషన్స్ ఎప్పుడు ఇంపార్టెంట్ అండి. సో ఈ మెటీరియల్లో లేటెస్ట్ గా ఏదైతే అప్డేషన్స్ చేశామో అవి మీరు ఎనఫ్ కేర్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కంపేర్ టు 7th ఎడిషన్ 8th ఎడిషన్ లో మేము ఇంప్రూవ్మెంట్స్ తీసుకొచ్చాం, ఎక్కడెక్కడైతే అప్డేషన్స్ చేసాం, ఆల్ దోస్ థింగ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలా ఏవైతే అప్డేటెడ్ ఏరియాస్ ఉన్నాయో, మార్పు చేసినటువంటి ఏరియాస్ ఉన్నాయో అవి ఎప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంటే, వాటి మీద ఎక్కువ మీరు ఫోకస్ చేయండి. సో ట్రై టు హ్యావ్ సమ్ నాలెడ్జ్ ఆన్ కరెంట్ అఫైర్స్. లేటెస్ట్ థింగ్స్ ఎప్పుడు కూడా ఇంపార్టెంట్ అండి. ఎస్పెషల్లీ మీరు హైయర్ లెవెల్ ఆఫ్ టార్గెట్స్ ఉన్నప్పుడు, ఒక ర్యాంక్ తెచ్చుకోవాలనే టార్గెట్ ఉన్నప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ఈజ్ ఇంపార్టెంట్. ఈవెన్ 1 మార్క్ విల్ మేక్ ద డిఫరెన్స్. అలాంటప్పుడు కేవలం మెటీరియల్ ఇవే కాకుండా కొంచెం కరెంట్ అఫైర్స్ మీద కూడా మీకు నాలెడ్జ్ ఉండాలి, లేటెస్ట్ అప్డేషన్స్ గురించి కూడా నాలెడ్జ్ ఉండాలి. సో యూ కెన్ ఎక్స్పెక్ట్ 1 or 2 questions from latest developments which you can't find in any specific material. Of course, రీసెంట్ గా మనం కేవలం కరెంట్ అఫైర్స్ కోసం ఒక ప్రత్యేకమైన మెటీరియల్ కూడా లాంచ్ చేయడం జరిగింది. అవకాశం ఉంటుంది గ్యాదర్ చేసుకొని అది కూడా ఒక్కసారి రిఫర్ చేయడానికి ట్రై చేయండి. ఈవెన్ మైన్యూట్ డీటెయిల్స్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్ ఇన్ మ్యాక్రో ఎకనామిక్స్. మిగతా సబ్జెక్ట్స్ లో ఓవరాల్ గా కాన్సెప్ట్ తెలుసుకొని మనం ఆన్సర్ చేయొచ్చండి. బట్ మ్యాక్రో అట్లా కాదు. కాన్సెప్చువల్ నాలెడ్జ్ కంటే కూడా ఇంపార్టెంట్ ఏంటంటే మెమరీ. మనం అది చదివింది గుర్తు పెట్టుకోగలగాలి. సో ఇయర్స్ అండ్ పర్సెంటేజెస్ మీద క్వశ్చన్స్ ఉంటాయి, అది మనం మెమరైజ్ చేసుకోగలగాలి. సో మళ్ళీ మనం రిప్రొడ్యూస్ చేయగలగాలి. సో ఇఫ్ యూ డోంట్ ఫైండ్ టైమ్ టు ప్రిపేర్ ఎంటైర్ మ్యాక్రో ఎకనామిక్స్, ఓకే టైం లేదు సార్, అంత గుర్తు పెట్టుకోవడం కష్టం, అంత చదవడం కష్టం, అప్పుడు పని చేయండి. అట్లీస్ట్ ఫాస్ట్ ట్రాక్ మెటీరియల్, ఆ ఫాస్ట్ ట్రాక్ మెటీరియల్ 2 డివిజన్స్ ఉంటాయి, ఫాస్ట్ ట్రాక్ నోట్స్ అండ్ మోడల్ క్వశ్చన్ బ్యాంక్. అంతవరకన్నా చదవండి, అంతేగాని కంప్లీట్ గా అవుట్ రైట్ గా వదిలిపెట్టడం కరెక్ట్ కాదు. సో డోంట్ ఫర్గెట్ టు మెమరైజ్ ఎక్స్పాన్షన్స్ ఫర్ అబ్రివియేషన్స్. ఈవెన్ అబ్రివియేషన్స్ ఉంటాయి, అవి కూడా మీరు ఎక్స్పాన్షన్స్ గుర్తు పెట్టుకోగలగాలి. దానికి కూడా మనం రీసెంట్ గా ఇచ్చినటువంటి మెటీరియల్ అడ్రస్ చేయడం జరిగింది, అది కూడా ఒకసారి రిఫర్ చేయండి. సో ఇఫ్ పాసిబుల్ ట్రై టు రిఫరెంట్ రిలవెంట్ ఏరియాస్ ఆఫ్ స్టూడెంట్స్ న్యూస్ లెటర్స్. మీకు సిఏ ఇన్స్టిట్యూట్ నుంచి స్టూడెంట్ న్యూస్ లెటర్స్ అని వస్తాయండి. అదర్వైజ్ యూ కెన్ డౌన్లోడ్ ఇట్ ఫ్రమ్ ద వెబ్సైట్ ఆల్సో. మన ఐసీఏ వెబ్సైట్ లో ఉన్నాయి, అవి మీరు డౌన్లోడ్ చేసుకొని దాంట్లో సిపిటి, ఐపీసీసీ, ఫైనల్ అందరికీ సంబంధించినటువంటి ఏరియాస్ ఉంటాయండి. దాంట్లో మీరు ఏం చేస్తారంటే సిపిటికి రిలవెంట్ అయినటువంటి ఏరియాస్ వరకు ఒక్కసారి రిఫర్ చేసుకోండి. ఆ లేటెస్ట్ థింగ్స్ అన్ని దాంట్లో ఉంటాయి, ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేషన్స్ దాంట్లో ఇస్తూ ఉంటారు. వాటి నుంచి 1 or 2 questions మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రతిసారి చెప్తాను, మళ్ళీ చెప్తున్నాను, ఇంపార్టెంట్ ఏరియాస్ ముందే ఐడెంటిఫై చేసి పెట్టుకోండి. ఎగ్జామ్ ముందు అవి బాగా ప్రిపేర్ అవ్వండి. Now the next one is statistics. యాక్చువల్గా మీకు మొత్తం కలిపి క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అని ఉంటుంది, which consists of 2 subjects, mathematics and statistics. సార్ ఎగ్జాక్ట్లీ రెండిట్లో 50-50 మార్క్స్ వస్తాయా? రాకపోవచ్చు, బట్ మోస్ట్ ప్రాబ్లీ వస్తాయని అనుకోవడం తప్పలేదు. సో టోటల్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 50 మార్క్స్ అనుకుంటే ఒక 25 మార్క్స్ వరకు మ్యాథమెటిక్స్, ఒక 25 మార్క్స్ వరకు స్టాటిస్టిక్స్. డిఎస్సిఎస్సి స్టూడెంట్స్ హియర్ యూ షుడ్ బి వెరీ 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 కేర్ఫుల్, నెగ్లెక్ట్ చేయొద్దు. ఫస్ట్ మనం స్టాటిస్టిక్స్ గురించి మాట్లాడుకున్నాం. ఆల్రెడీ మీకు 2 బుక్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ దాంట్లో పార్ట్ 2 స్టాటిస్టిక్స్ అని ప్రొవైడ్ చేసాం. అలానే మోడల్ క్వశ్చన్ బ్యాంక్ ఇన్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్. సో దాంట్లో మోడల్ టెస్ట్ పేపర్స్ అన్ని ఉంటాయి. ఈ 2 బుక్స్ ఆల్రెడీ మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బాగా ఫోకస్ చేయాల్సిన, కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి చాప్టర్స్, ఈవెన్ సిఈసి స్టూడెంట్స్ కూడా నెగ్లెక్ట్ చేయకుండా చక్కగా ప్రిపేర్ అవ్వాల్సినటువంటి చాప్టర్స్ ఇవి. ఫస్ట్ వన్ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ, ఇండెక్స్ నంబర్స్, స్టాటిస్టికల్ డిస్క్రిప్షన్ ఆఫ్ డేటా, ప్రాబబిలిటీ అండ్ ఎక్స్పెక్టెడ్ వాల్యూ, థియరిటికల్ డిస్ట్రిబ్యూషన్స్, థియరీ ఆఫ్ శాంప్లింగ్. దయచేసి ఈ చాప్టర్స్ నెగ్లెక్ట్ చేయొద్దు. టోటల్ స్టాటిస్టిక్స్ లో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ చాప్టర్స్, ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి చాప్టర్స్, ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉన్నటువంటి చాప్టర్స్. అండ్ ఒక చిన్న క్లారిఫికేషన్ నేను ఇస్తున్నాను, ఎగ్జాక్ట్లీ ఇలానే మెయిన్ ఎగ్జామ్ లో జరుగుద్దా? జరగకపోవచ్చు. ఏదైనా చిన్న చిన్న మార్పులు జరిగితే జరగచ్చు. అవుట్ రైట్ గా మనం కొట్టిపారేయాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో ఏ ప్లాన్ మనం ప్రిపేర్ చేసుకున్నా దాని ప్రకారం జరగదండి. అలాగే ప్లానే ప్రిపేర్ చేయడం అనవసరం అనే ఆర్గ్యుమెంట్ కరెక్ట్ కాదు. మనం ప్రిపేర్ చేసుకోవాలి, అవకాశం ఉంటే ప్లాన్ ప్రకారం జరుగుతుంది. సో మనం ప్లానింగ్ వల్ల వచ్చే డీవియేషన్స్ ని మనం ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతాం. సో డోంట్ లీవ్ ఇన్ ఎ సింగిల్ ఎంసీక్యూ ఇన్ దీస్ చాప్టర్స్. ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ ఎ స్మాల్ డౌట్, గెట్ ఇట్ క్లారిఫైడ్. Pay equal attention on MCQs on theory as well as MCQs on problems. Especially తెలుగు మీడియం స్టూడెంట్స్ ఈ తప్పు చేస్తున్నారు.
వాళ్ళు ప్రాబ్లమ్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, థియరీని అవుట్ రైట్ గా నెగ్లెక్ట్ చేస్తున్నారు. డోంట్ డూ దట్. MCQs on theory are equally important as far as statistics is concerned. The CEC students can take sampling as choice. అది కొంచెం పెక్యులర్ గా ఉండేటువంటి చాప్టర్. మీ ఫ్యాకల్టీ మీకు ఎంత బాగా చెప్పినా ఎలా డీల్ చేసినా కూడా కొంచెం మీరు డిఫికల్ట్ గా ఫీల్ అవుతారు. కావాలని కూడా ఆ చాప్టర్ వదిలిపెట్టండి, పర్లేదు. బట్ రిమైనింగ్ చాప్టర్స్ ఆవరం మీరు ఇంకా స్ట్రాంగ్ గా ఉండాలి. చాలా మంది CEC స్టూడెంట్స్ అంటూ ఉంటారు, సార్ నేను స్టార్ట్ వదిలేసుకొని ఎగ్జామ్కి వెళ్తాను సార్. ఓకే, వదిలేసాం. మరి రిమైనింగ్ సబ్జెక్ట్స్ వేట్లో త్వరగా ఉన్నాం. సో మీరు స్టార్ట్ వదిలేదలుచుకున్నప్పుడు ఎకనామిక్స్, అకౌంట్స్, ఎంలా వీటిలో అన్ఇంపార్టెంట్ ఏరియాస్ కూడా ప్రిపేర్ అవ్వాలిగా. 60 రావాలిగా, 100 రావాలిగా. సో ఇక్కడ ఏమవుతుందంటే రెండు చేస్తున్నారు. అంటే ఒక పక్క స్టాటిస్టిక్స్ వదిలిపెడుతున్నారు, మిగతా సబ్జెక్ట్స్ అంత స్ట్రాంగ్ గా కూడా ఉండట్లేదు. దట్ లీడ్స్ టు ఫెయిల్యూర్. సో మీరు స్టాటిస్టిక్స్ వదిలిపెట్టాలి అని అనుకున్నప్పుడు అలాంటప్పుడు రిమైనింగ్ సబ్జెక్ట్స్ మీరు ఎంత స్ట్రాంగ్ గా ఉండాలంటే, సో ఎంలో 40 రావాలి, అకౌంట్స్ 60 రావాలి, ఏదో 1-2 క్వశ్చన్స్ తప్ప. అలా మీ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ ఉండట్లేదు, అదే ఫెయిల్యూర్ కి మేజర్ కారణం. ఇది కరెక్ట్ కాదు. సో వాట్ అబౌట్ ది రిమైనింగ్ చాప్టర్స్? దీస్ ఆర్ నాట్ సో ఇంపార్టెంట్. మీరు కావాలంటే కొన్ని ఏరియాస్ వదిలిపెట్టేసేయచ్చు. సో ముందే చెప్పాను, కంప్లీట్ గా ఈ చాప్టర్స్ వదిలిపెట్టకుండా ఈ చాప్టర్ లో ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ MCQs ప్రిపేర్ అయ్యి రిమైనింగ్ MCQs మనం వదిలిపెట్టచ్చు. మీకు ఆల్రెడీ తెలుసు, ఒక 3 రకాల MCQs ప్రిపేర్ అవ్వండి రిమైనింగ్ చాప్టర్స్ లో. లైక్ స్టడీ మెటీరియల్ క్వశ్చన్స్, పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్ అండ్ క్వశ్చన్స్ ఫ్రమ్ మోడల్, క్వశ్చన్ బ్యాంక్. ఇంతవరకు ప్రిపేర్ అవ్వండి. రిమైనింగ్ MCQs కావాలంటే మీరు చాయిస్ తీసుకోండి. Instead of leaving the entire chapter, is always beneficial to prepare the above 3 varieties of MCQs. At the beginning of each chapter, we have provided formula. మీకు ప్రతి చాప్టర్ బిగినింగ్ లో ఫస్ట్ 1 or 2 pages స్టాటిస్టిక్స్ లో ఆ చాప్టర్స్ కి సంబంధించినటువంటి ఫార్ములాస్ ప్రొవైడ్ చేశాం. అది ఈ టైంలో మీకు సహాయపడుతుందనే ఉద్దేశంతోనే ప్రొవైడ్ చేశాం. దయచేసి ఫార్ములాస్ నెగ్లెక్ట్ చేయొద్దు. దే ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. స్టాటిస్టిక్స్ లో ఫార్ములాస్ వచ్చిన వాడికి, ఎవరికి ఫార్ములాస్ వస్తే వాళ్ళకి మాక్సిమం మార్క్స్ వచ్చేస్తాయి. దయచేసి ఫార్ములాస్ మీద పూర్తిగా అటెన్షన్ పే చేయండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ చదవండి, అవసరమైతే రాయండి. సో ఒక ఇంపోజిషన్ లాగా 1-4 సార్లు ప్రాక్టీస్ చేయండి, రాస్తే మీకు బాగా గుర్తుంటుంది. అంతే తప్ప ఫార్ములాస్ మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. అవి రానంత కాలం మీరు ఎంత ప్రిపేర్ అయినా సరే వేస్ట్ అండి. ఈవెన్ ఎగ్జామ్ టెన్షన్ లో కూడా మీరు ఫార్ములా కరెక్ట్ గా రిప్రొడ్యూస్ చేయగలగాలి. సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు నిద్రలేపడినా కూడా మీరు కరెక్ట్ గా ఫార్ములాస్ చెప్పగలగాలి. అంత త్వరగా మీకు ఫార్ములాస్ రావాలి. Better write those formulas for 4 to 5 times instead of mugging up the formula. ఏదో ఒక గుర్తు పెట్టుకొని మెమరైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఏదో ఒక బండ గుర్తు పెట్టుకోండి. అంతే తప్ప కేవలం బ్లైండ్ గా మగప్ చేసే ప్రయత్నం చేయడం అనేది కరెక్ట్ కాదు. నెవర్ నెగ్లెక్ట్ MCQs on theory. They are very very important. Pay more attention on probability and theoretical distributions. Even CEC students కూడా ఇవి నెగ్లెక్ట్ చేయకూడదు. సో ట్రై టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ లుకింగ్ ఎట్ ద ఆన్సర్. ఇది చాలా మంది చేస్తున్న మిస్టేక్. ఈవెన్ MPC, MEC స్టూడెంట్స్ కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ తో చేయకుండా చూస్తున్నారు, నోట్స్ దగ్గర పెట్టుకొని చూస్తున్నారు. అది కరెక్ట్ కాదు. మీరు చేయాలి. సాల్వ్ చేస్తేనే మీకు కమాండ్ వస్తుంది. బికాస్ డీలింగ్ విత్ ప్రాబ్లమాటిక్ పేపర్ ఇస్ డిఫరెంట్. ఏదో థియరీ అంటే మీరు ఎట్లా చదవచ్చు, కానీ స్టాటిస్టిక్స్ ప్రాబ్లమాటిక్ పేపర్ కాబట్టి మీరు అట్లా ప్రిపేర్ అవ్వడం కరెక్ట్ కాదు. ప్రతిసారి చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, ఎగ్జామ్కి ఒక 2-3 days ముందు ప్రిపేర్ అవ్వాల్సిన టాపిక్స్ ఏంటి అని స్టాటిస్టిక్స్ లో మీరు ముందే ఐడెంటిఫై చేసి పెట్టుకోండి. లాస్ట్ మూమెంట్ ప్రిపరేషన్ అనేది కరెక్ట్ గా ఉండాలి. సో అప్పుడు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా, ఎటువంటి డిస్సాటిస్ఫాక్షన్ లేకుండా మీరు ఎగ్జామ్కి వెళ్ళగలగాలి. చివరిగా మనం డీల్ చేయబోతున్నటువంటి సబ్జెక్ట్ ఏంటంటే మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్ లో ఆల్రెడీ ఒక 2 బుక్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ పార్ట్ 1 మ్యాథమెటిక్స్ అని ఇవ్వడం జరిగింది. అలానే మోడల్ క్వశ్చన్ బ్యాంక్ ఇన్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇట్స్ నథింగ్ బట్ మోడల్ టెస్ట్ పేపర్స్. నౌ ఫస్ట్ మ్యాథమెటిక్స్ లో ఏ కేటగిరీ చాప్టర్స్, దట్ మీన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్. యూ షుడ్ నాట్ నెగ్లెక్ట్ ఈవెన్ ఏ మైన్యూట్ ఏరియా ఇన్ దీస్ చాప్టర్స్. అలాంటి చాప్టర్స్ ఏంటంటే ఈక్వేషన్స్, లిమిట్స్, డెరివేటివ్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్, ఇంటిగ్రల్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్. ఈ 3 కలిపి మనం క్యాలిక్యులేషన్ అని పిలవచ్చు. Permutations and combinations, ratios and proportions, and mathematics of finance. Please don't neglect any multiple choice question in these chapters. Complete గా త్వరగా చదవండి. చాలా మంది MPC స్టూడెంట్స్ ఈ తప్పు చేస్తున్నారండి. ఓవర్ కాన్ఫిడెన్స్ మార్క్స్ పోగొట్టుకుంటున్నారు. సో MPC అండ్ MEC బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు మ్యాథమెటిక్స్ చేస్తున్న తప్పు ఏంటంటే నోట్స్ దగ్గర పెట్టుకొని చూస్తున్నారు తప్ప ప్రాక్టీస్ చేయట్లేదు. సో ఇది మీకు డెఫినెట్ గా మీకు చాలా భారీగా దీనికి కాస్ట్ పే చేస్తారు. ప్లీజ్ బీ కేర్ఫుల్. B కేటగిరీ చాప్టర్స్ 2 చాప్టర్స్, అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ అండ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్స్. అవకాశం ఉంటే, టైం ఉంటే ఇది కూడా ప్రిపేర్ అవ్వండి. అదర్వైజ్
ఒక 3 varieties ఆఫ్ MCQs ఉన్నాయి. అంతవరకు చదివి వదిలిపెట్టండి. అదేంటో మీకు తెలుసు. దట్ ఈస్ ఫ్రమ్ స్టడీ మెటీరియల్, పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్ అండ్ మోడల్ టెస్ట్ పేపర్స్. Now coming to C category chapters, 3 areas of questions. అవి తప్ప ఇంకేం చదవద్దు, మిగతా వదిలిపెట్టేసేయండి. 3 varieties of MCQs. అవేంటో మీకు తెలుసు. దట్ ఈస్ క్వశ్చన్స్ ఫ్రమ్ స్టడీ మెటీరియల్, పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్ అండ్ మోడల్ క్వశ్చన్ బ్యాంక్. ఈ చాప్టర్స్ లో మినిమం నాలెడ్జ్ ఉన్నా చాలా, పెద్ద ఎక్స్ట్రాడినరీ ఎక్స్పర్ట్ నాలెడ్జ్ అవసరం లేదు. బట్ ఏ కేటగిరీ చాప్టర్స్ లో మాత్రం మీకు ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ఉండాలి. Majority cases MPC, MEC students are also getting less marks in maths because of overconfidence. Please come out of this overconfidence. Try to solve the problems instead of just looking at the answer in notebook. అది కరెక్ట్ కాదు. మీరు ప్రాక్టీస్ చేయాలి, పేపర్ మీద పెట్టాలి. సో డీలింగ్ విత్ ద ప్రాబ్లమాటిక్ పేపర్ ఇస్ డిఫరెంట్. ఒక థియరీ పేపర్ చదివినట్టుగా మీరు చదవద్దు. CSE students, how to deal with mathematics. I'm going to say 2 options. ఈ రెండిట్లో ఏదో ఒకటే సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ మిక్స్ అండ్ మ్యాచ్ గా మీకు నచ్చిన ఆప్షన్ సెలెక్ట్ చేయొద్దు. ఈ రెండిట్లో ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నెంబర్ 1, అన్ని చాప్టర్స్ లో, ఏ కేటగిరీ కావచ్చు, బి కేటగిరీ కావచ్చు, సి కేటగిరీ కావచ్చు, మీకున్న అన్ని చాప్టర్స్ లో 3 varieties ఆఫ్ క్వశ్చన్స్ వరకు ప్రిపేర్ అవ్వండి. లైక్ పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్, స్టడీ మెటీరియల్ క్వశ్చన్స్ అండ్ మోడల్ క్వశ్చన్ బ్యాంక్. ఆ 3 varieties ఆఫ్ క్వశ్చన్స్ వరకు ప్రిపేర్ అవ్వండి. ఆప్షన్ నెంబర్ 2, ప్రిపేరింగ్ ఆల్ క్వశ్చన్స్ ఇన్ ఏ కేటగిరీ చాప్టర్స్. ఏ కేటగిరీ చాప్టర్స్ ఉన్నాయి దాంట్లో అన్ని ప్రిపేర్ అవ్వండి అండ్ లివింగ్ ద రిమైనింగ్ క్వశ్చన్స్. ఇఫ్ పాసిబుల్ బి కేటగిరీ, అవసరమైతే మీకు టైం ఉంటే బి కేటగిరీ కూడా ప్రిపేర్ అవ్వండి. బట్ మీరు ఏ కేటగిరీ వరకే కనుక ప్రిపేర్ అవ్వదలుచుకుంటే, ఏ కేటగిరీ చాప్టర్స్ వరకే ప్రిపేర్ అవ్వదలుచుకుంటే ఆ చాప్టర్లో ఉన్న అన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి. ఇక మళ్ళీ చాయిస్ అనేది కుదరదు. సో 2 ఆప్షన్స్. ఫస్ట్ ఆప్షన్, అన్ని చాప్టర్స్ ఏ, బి, సి కేటగిరీ అన్ని చాప్టర్స్, ఇంపార్టెంట్ అన్ఇంపార్టెంట్ అని లేకుండా అన్ని చాప్టర్స్ లో 3 varieties ఆఫ్ MCQs ప్రిపేర్ అవ్వడం, అదొక పద్ధతి. లేదా ఇంపార్టెంట్ చాప్టర్స్ వరకు అన్ని ప్రిపేర్ అవ్వడం. ఇక దాంట్లో ఇంపార్టెంట్ MCQ, అన్ఇంపార్టెంట్ MCQ అలా ఉండకూడదు. ఇంపార్టెంట్ చాప్టర్స్ సెలెక్ట్ చేసుకోండి, ఏ కేటగిరీ చాప్టర్స్, మిగతా వదిలిపెట్టేసేయండి. అవకాశం ఉంటే బి కేటగిరీ చాప్టర్స్ కూడా టైం ఉంటే. ఈ రెంట్లో ఏదో ఒకటి ఫాలో అవ్వండి. అంతేగాని అవుట్ రైట్ గా మ్యాథమెటిక్స్ వదిలేసి ఎగ్జామ్కి వెళ్ళడం అనేది కరెక్ట్ ఆర్గ్యుమెంట్ కాదు. So please choose any one of these options but not the option of your own choice. సో ఇదంతా కూడా మన స్కీమ్ ఏ గురించి మాట్లాడాం. ఇప్పటి వరకు మాట్లాడిందంతా కూడా స్కీమ్ ఏ గురించే. ఇది ఒక పద్ధతి. సిపిటో క్వాలిఫై అవ్వడానికి ఇప్పటి వరకు నేను ఏదైతే చెప్పానో ఇది ఒక పద్ధతి. సార్ ఇంత టైం కూడా మాకు లేదు, ఇప్పటి వరకు మీరు ఏదైతే చెప్పారో అవన్నీ ప్రిపేర్ అయ్యేంత టైం కూడా మాకు లేదు. దెన్ లెట్స్ డూ వన్ థింగ్. స్కీమ్ బి. డెఫినెట్ గా స్కీమ్ ఏలో చదవడానికి మీకు ఎంత టైం పడుతుందో దానికంటే స్కీమ్ బి మీకు ఇంకా తక్కువ టైం పట్టబోతుంది. Now let us see how the scheme B has been designed. So in all the subjects and in all the chapters, thoroughly prepare the following 3 types of MCQs. అన్ని సబ్జెక్ట్స్ లో, అన్ని చాప్టర్స్ లో 3 రకాల MCQs ప్రిపేర్ అవ్వండి. లైక్ స్టడీ మెటీరియల్ క్వశ్చన్స్, పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్ అండ్ మోడల్ క్వశ్చన్ బ్యాంక్. ఫ్రాంక్లీ స్పీకింగ్, ఇంతవరకు మీరు ప్రిపేర్ అయినా కూడా 150 క్వశ్చన్స్ వరకు మీరు అటెంప్ట్ చేయొచ్చు ఎటువంటి అభ్యంతరం లేకుండా. ఆ 150 క్వశ్చన్స్ మీరు జాగ్రత్తగా అటెంప్ట్ చేసినా, ఈవెన్ 125 అటెంప్ట్ చేసినా మీరు ఎగ్జామ్ లో 100 మార్క్స్ క్వాలిఫై బయటికి రావచ్చు. ఎన్ని అటెంప్ట్ చేసామో ఇంపార్టెంట్ కాదండి. ఏదో నెగిటివ్ మార్కింగ్ వల్ల పోతున్నాయి కానీ, బికాస్ తెలియని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడం నెగిటివ్ మార్కింగ్ వల్ల పోగొట్టుకుంటున్నారు. కానీ అదర్వైజ్ మీరు 125, 130 మార్క్స్ అటెంప్ట్ చేసినా కూడా మీరు కంఫర్టబుల్ గా క్వాలిఫై అవ్వచ్చు. సో దట్స్ వై అన్ని సబ్జెక్ట్స్ లో, అన్ని చాప్టర్స్ లో ఈ 3 రకాల MCQs వరకు ప్రిపేర్ అవ్వండి. In this scheme there is no question of important chapters. ఇంకా చాప్టర్స్ ఇంపార్టెంట్ అని అడగకూడదు. ప్రతి చాప్టర్ ఇంపార్టెంట్, ప్రతి సబ్జెక్ట్ ఇంపార్టెంట్, ప్రతి చాప్టర్ లో ఉన్నటువంటి ఈ 3 రకాల క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి. ఇదొక పద్ధతి, ఇదొక స్కీమ్. దిస్ కెన్ బి పర్ఫెక్ట్లీ ఫాలోడ్ బై స్టూడెంట్స్ ఆఫ్ ఆల్ బ్యాక్గ్రౌండ్స్. ప్లీజ్ డోంట్ మేక్ చేంజెస్ ఆఫ్ యువర్ ఓన్. మీ కన్వీనియన్స్ ప్రకారం, సార్ కంపెనీ అకౌంట్స్ అంత ఇంపార్టెంట్ కాదులేండి మేము వదిలిపెట్టేస్తాం, సార్ అట్లనే అకౌంట్స్ లో క్యాష్ బుక్ అంత ఇంపార్టెంట్ కాదన్నారు కాబట్టి వదిలిపెట్టేస్తాం, నేను అలా చెప్పలేదు. స్కీమ్ బి లో ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఏది ఇంపార్టెంట్ అన్ఇంపార్టెంట్ చాప్టర్స్ అలాంటివి ఏం లేవు, ప్రతి చాప్టర్ లోనూ 3 రకాల MCQs ప్రిపేర్ అవ్వమంటున్నాను. స్కీమ్ ఏ వేరు, స్కీమ్ బి వేరు. రెండింటిని మిక్స్ అండ్ మ్యాచ్ చేసి మీరు ఫాలో అవ్వడం కరెక్ట్ కాదు. ఏదో ఒకటి ఫాలో అవ్వండి. నౌ స్కీమ్ సి. స్కీమ్ బి అంత చదివే టైం కూడా మాకు లేదు. దెన్ గో ఫర్ స్కీమ్ సి. గ్యాదర్ ఆల్ ద రివిజన్ ఎగ్జామ్ పేపర్స్. ఆల్రెడీ మనం రివిజన్ ఎగ్జామ్స్ అనేది పెడుతున్నాం, మీకు తెలుసు. ఆ రివిజన్ ఎగ్జామ్ పేపర్స్ అన్ని గ్యాదర్ చేసుకోండి. ఆల్రెడీ దాదాపుగా మీకు ఒక 12 రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం.
ఆ 12 రివిజన్ ఎగ్జామ్స్లో మళ్ళీ మీకు 2 పేపర్స్ ఉంటాయి, షెడ్యూల్ 1, షెడ్యూల్ 2. ఆ రివిజన్ ఎగ్జామ్ పేపర్స్ అన్ని గ్యాదర్ చేసుకోండి, అంటే 24 పేపర్స్ మీరు గ్యాదర్ చేసుకోండి. ప్రతి పేపర్లో ఒక 100 క్వశ్చన్స్ ఉంటాయి, దట్ ఈస్ అరౌండ్ 2400 క్వశ్చన్స్. ప్లస్ దాదాపు ఒక 5 మాక్ టెస్ట్ మనం కండక్ట్ చేస్తున్నాం. సో ప్రతి మాక్ టెస్ట్లోనూ 200 క్వశ్చన్స్ ఉంటాయి, అంటే అది ఒక 1000 క్వశ్చన్స్. అంటే మొత్తం మీద ఒక 3500 MCQs మీకు రాబోతున్నాయి. ఇంతవరకు ప్రిపేర్ అవ్వండి, ఇట్స్ హైలీ ఎనఫ్. సో మేము కండక్ట్ చేస్తున్నటువంటి రివిజన్ ఎగ్జామ్స్, ఒక 12 రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాం అండ్ 5 మాక్ టెస్ట్లు కండక్ట్ చేస్తున్నాం. ఇంతవరకు ఆ పేపర్స్ అన్ని మీరు గ్యాదర్ చేసుకొని, వాటిలో మళ్ళీ 2 షెడ్యూల్స్ ఉన్నాయి, అంటే 2 రకాల పేపర్స్ ఉంటాయి. అవన్నీ మీరు గ్యాదర్ చేసుకొని చక్కగా ప్రిపేర్ అయినా ఇట్స్ హైలీ ఎనఫ్. ఇది ప్రిపేర్ అవ్వడానికి గట్టిగా 4-5 రోజులు మించి ఏం పట్టదండి. కనీసం అదన్నా చేయండి, మీరు ముందర క్వాలిఫై బయటకు వస్తారు. సో గ్యాదర్ క్వశ్చన్ పేపర్స్ ఆఫ్ బోత్ ఫస్ట్ అండ్ సెకండ్ షెడ్యూల్స్. ఇన్ దిస్ గేమ్ దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆర్ ఇంపార్టెంట్ చాప్టర్స్. ఆ క్వశ్చన్ పేపర్స్ వరకు ప్రిపేర్ అవ్వడం అంతే, ఇక మళ్ళీ దాంట్లో మీరు చాయిస్ అడగకూడదు. దిస్ కెన్ బి పర్ఫెక్ట్లీ ఫాలోడ్ బై ఆల్ ద స్టూడెంట్స్. ప్లీజ్ డోంట్ మేక్ చేంజెస్ ఆఫ్ యువర్ ఓన్. అంటే సార్ దీంట్లో కూడా 10 క్వశ్చన్స్ నాకు రాలేదు సార్, ఈ క్వశ్చన్స్ కష్టంగా ఉన్నాయి, ఈ చాప్టర్స్ వరకు వదిలేస్తాను సార్. ప్లీజ్ డోంట్ డూ దట్, ఇట్స్ వెరీ రిస్కీ. మీకు నచ్చిన మార్పులు చేశారంటే మాత్రం ఇట్స్ వెరీ రిస్కీ. సో దట్స్ వై చెప్పింది చెప్పినట్టుగా స్కీమ్ ఏ కానీ, స్కీమ్ బి కానీ, స్కీమ్ సి కానీ మీ ఇష్టం, ఏదో ఒకటి ఫాలో అవ్వండి. బట్ మీకు నచ్చినట్టుగా దాంట్లో మార్పులు చేర్పులు చేసేసి దాంట్లో మిక్స్ అండ్ మ్యాచ్ గా ఫాలో అవ్వడం మాత్రం కరెక్ట్ కాదు. అలా చేస్తే మాత్రం ఇట్స్ గోయింగ్ టు బి వెరీ కాస్ట్లీ ఎగ్జామినేషన్ ఫర్ యూ. ఇప్పటిదాకా మనం సబ్జెక్ట్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేద్దామంటే ఎగ్జామినేషన్కి ఒక 2-3 డేస్ ముందు మనం తెలుసుకోవాల్సినటువంటి కేర్ ఏంటి, ఏ విషయాలు మనం ప్రిపేర్ అవ్వాలి, ఏ విషయాలు మనం జాగ్రత్త పడాలి, ఈ విషయాల గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఒక 2-3 డేస్ ముందు ప్రిపేర్ అవ్వాల్సినటువంటి ఆస్పెక్ట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అకౌంట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఎగ్జామ్ ఇంకో 2-3 డేస్ ఉందనగా మనం ప్రిపేర్ అవ్వాల్సినటువంటి ఏరియాస్లో ముందు వచ్చేటువంటి ఏరియా చాప్టర్ నెంబర్ 19, 20, 21. అంటే చాప్టర్ నెంబర్ 19 అంటే అకౌంటింగ్ అండ్ ఇంట్రొడక్షన్, 20 అంటే క్యాపిటల్ అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్, 21 అంటే కాంటింజెంట్ అసెట్స్ అండ్ లయబిలిటీస్. ఈ 3 చాప్టర్స్ కంపల్సరీగా మీరు ప్రిపేర్ అవ్వండి. అలానే కంపెనీ అకౌంట్స్ 1 అండ్ కంపెనీ అకౌంట్స్ 2, ఈ 2 కూడా ఎగ్జామ్కి ముందు రోజు మనం ప్రిపేర్ అవ్వాలి. సో పార్ట్నర్షిప్ అకౌంట్స్, ఇది ఎగ్జామ్ ఇంకొక 2-3 డేస్ ఉందనగా మనం బాగా ప్రిపేర్ అవ్వాల్సినటువంటి ఏరియాస్. నెక్స్ట్ అన్ని చాప్టర్స్లో ఎంట్రీస్, ఆల్మోస్ట్ అన్ని చాప్టర్స్లో మనకు ఉన్నటువంటి ఎంట్రీస్ అన్ని కూడా ఎగ్జామ్ ఇంకో 2-3 డేస్ ముందుందనగా మనం ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ MCQs దట్ యు హావ్ ఐడెంటిఫైడ్ టు బి ఇంపార్టెంట్. మనం ముందే అనుకున్నాం, మనం ప్రిపేర్ అయ్యేటప్పుడే ఎగ్జామ్ 2-3 డేస్ ఉందనగా మనం ఏమేమి MCQs మళ్ళీ ఒకసారి రిఫర్ చేస్తే బాగుంటుంది అని మార్క్ చేసుకొని పెట్టుకోమన్నాను. ఆ MCQs ఇప్పుడు రిఫర్ చేయండి. సో రివైజ్ ద క్వశ్చన్ పేపర్స్ ఆఫ్ రివిజన్ ఎగ్జామ్స్ అండ్ మాక్ టెస్ట్. సో మీకు ప్రొవైడ్ చేసినటువంటి రివిజన్ ఎగ్జామ్స్, మాక్ టెస్ట్ కండక్ట్ చేసినటువంటి క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ప్రిపేర్ అవ్వండి. MCQs ఆన్ థియరీ 4 చాప్టర్స్, అన్ని చాప్టర్స్లో మీకు MCQs ఆన్ థియరీ అని ప్రొవైడ్ చేసాం, అది ఒకసారి రిఫర్ చేసుకోవడం మంచిది. మొత్తం కుదరకపోతే అట్లీస్ట్ ఏ కేటగిరీ చాప్టర్స్ ఉన్నాయి వాటిలో ఉన్న మీరు MCQs ఆన్ థియరీ రిఫర్ చేయడం మంచిది. ద నెక్స్ట్ వన్ ఈస్ మర్కంటైల్ లాస్. దీంట్లో ఎగ్జామ్ ఇంకో 2-3 డేస్ ముందు ఉందనగా మనం ప్రిపేర్ అవ్వాల్సినటువంటి ఫస్ట్ ఏరియా సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1930, పార్ట్నర్షిప్ యాక్ట్ 1932 అండ్ ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ MCQs. ఫస్ట్ వన్, ఐడెంటిఫై కరెక్ట్ స్టేట్మెంట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ కరెక్ట్ అని అడుగుతాడు, అలాంటి క్వశ్చన్స్. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ ఇన్కరెక్ట్ అని అడుగుతాడు, అలాంటి క్వశ్చన్స్. ట్రూ ఆర్ ఫాల్స్ స్టేట్మెంట్స్. ఇలాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అన్ని మన ఎగ్జామ్ లో కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఎగ్జామ్ ఇంకో 2-3 డేస్ ముందుందనగా మనం ఇది ప్రిపేర్ అవ్వడం మంచిది. MCQs దట్ యు హావ్ ఐడెంటిఫైడ్ టు బి ఇంపార్టెంట్. ముందుగానే మీరు మార్క్ చేసుకున్నటువంటి MCQs ఏవైతే ఉన్నాయో ఇంపార్టెంట్ అని అవి ఒక్కసారి రివైజ్ చేయండి. రివైజ్ ద క్వశ్చన్ పేపర్స్ ఆఫ్ రివిజన్ ఎగ్జామ్స్ అండ్ మాక్ టెస్ట్. మైక్రో ఎకనామిక్స్, ప్రైస్ అండ్ అవుట్పుట్ డిటర్మినేషన్ అనే చాప్టర్, థియరీ ఆఫ్ కన్స్యూమర్స్ బిహేవియర్ అనే చాప్టర్ అండ్ అన్నిట్లో ఉన్నటువంటి ఫార్ములాస్, ప్రతి చాప్టర్లోనూ మనకు కొన్ని ఫార్ములాస్ ఉంటాయి అవి. సో డయాగ్రామ్స్ ఇన్ ఆల్ చాప్టర్స్, అన్ని చాప్టర్స్లో మనకు ఉన్నటువంటి డయాగ్రామ్స్ ఒకసారి రివ్యూ చేసుకోండి. సో ప్రాబ్లమ్స్ ఇన్ ఆల్ చాప్టర్స్, అన్ని చాప్టర్స్లో మీకు కొన్ని ప్రాబ్లమ్స్ లాంటివి ఉంటాయి, అవి రిఫర్ చేయండి. MCQs దట్ యు హావ్ ఐడెంటిఫైడ్ టు బి ఇంపార్టెంట్, మనం ముందే మార్క్ చేసి పెట్టుకున్నటువంటి MCQs. అండ్ రివైజ్ ద క్వశ్చన్ పేపర్స్ ఆఫ్ రివిజన్ ఎగ్జామ్స్ అండ్ మాక్ టెస్ట్. మైక్రో ఎకనామిక్స్, జస్ట్ ఫాస్ట్ ట్రాక్ మెటీరియల్ అండ్ మోడల్ క్వశ్చన్ బ్యాంక్, ఇంకేం అవసరం లేదు.
So MCQs that we have identified to be important, and revision exams and mock test question papers. Now coming to statistics, probability chapter, theoretical distributions, and అన్ని చాప్టర్స్ లో ఉన్నటువంటి ఫార్ములాస్, దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఫార్ములాస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ అన్ని చాప్టర్స్ లో థియరీలో ఉన్నటువంటి ఎంసీక్యూస్ ఆన్ థియరీ అన్ని మీరు చదవలేకపోతే అట్లీస్ట్ ఏ కేటగిరీ చాప్టర్స్. సో మీరు ఐడెంటిఫై చేసి పెట్టుకున్నటువంటి ఇంపార్టెంట్ అని ఐడెంటిఫై చేసి పెట్టుకున్నటువంటి ఎంసీక్యూస్, అలానే రివిజన్ ఎగ్జామ్స్ అండ్ మాక్ టెస్ట్ క్వశ్చన్ పేపర్స్ రివైజ్ చేయడం. మ్యాథమెటిక్స్, దీంట్లో మీరు రివైజ్ చేయాల్సిన మ్యాథమెటిక్స్ ఆఫ్ ఫైనాన్స్, క్యాలిక్యులస్ ఇంక్లూడ్స్ లిమిట్స్, డెరివేటివ్స్ అండ్ ఇంటిగ్రల్స్, పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్, రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్. ఇవి ఒకసారి అంటే ఎగ్జామ్ ఇంకో 2-3 డేస్ ముందున్నదనగా ఈ చాప్టర్స్ అన్ని ఒకసారి రివైజ్ చేసుకోండి. అండ్ అన్ని చాప్టర్స్ లో ఉన్నటువంటి ఫార్ములాస్, MCQs that you have identified to be important, and revision exams and mock test papers. Some general instructions. ఒక 2-3 days ముందు నుంచే మనం చేయాల్సినటువంటి ప్రిపరేషన్స్. జస్ట్ లైక్ ఇప్పుడు మన ఇంట్లో ఒక మ్యారేజ్ సెలబ్రేషన్ ఉందనుకోండి, ఆల్మోస్ట్ ఒక 1 week 10 days ముందు నుంచే మనం ప్రిపరేషన్స్ మొదలు పెడతాం. సో దట్ మనం అనుకున్న ఈవెంట్ ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ప్లెజెంట్ గా జరగడం కోసం. ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా మనం అనుకున్నటువంటి ఎగ్జామినేషన్ మనం చక్కగా హ్యాండిల్ చేయాలి అంటే, మన ఎగ్జామ్ లో బాగా పర్ఫామ్ చేయాలి అని అంటే కనుక డెఫినెట్ గా ఒక 2-3 days ముందు నుంచే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఫస్ట్ వన్, ఎట్టి పరిస్థితిలో కొత్త బుక్స్ కానీ, కొత్త మెటీరియల్స్ కానీ, కొత్తగా MCQs కానీ ఏవి ప్రిపేర్ అవ్వద్దు. ఎస్పెషల్లీ ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఎవరో ఫ్రెండ్ మనకి ఇంటరాక్ట్ అవుతూ ఫోన్ చేసి లేదా ఒక SMS ద్వారా, అరే పలానా మెటీరియల్ నుంచి చాలా క్వశ్చన్స్ వస్తాయంట్రా, అది చదువుకో. సో పలానా ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏదో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చారంట, అవి చదువుకో. ఏమీ ఉండవండి, అలాంటివి ఏమీ ఉండవు. ఈవెన్ క్వశ్చన్ పేపర్ లీక్ అయినా కూడా ఆ స్టూడెంట్కే ఫస్ట్ ర్యాంక్ వస్తుందని గ్యారంటీ ఏమీ లేదండి. బికాస్ క్వశ్చన్ పేపర్ లీక్ అయితే సరిపోదు, తెలిసినంత మాత్రమే సరిపోదు, దానికి ఆన్సర్స్ కూడా తెలియాలి. సో దయచేసి అలాంటి రాంగ్ నోషన్స్ ఏం పెట్టుకోవద్దు. మీరు ఎన్ని చదివారు, ఏం చదివారు అనే దానికంటే కూడా ఎలా చదివారు అనేది మాత్రమే ఇంపార్టెంట్. కాన్సెప్చువల్ నాలెడ్జ్ తో మీరు జస్ట్ ఒక 1 or 2,000 MCQs చదివినా చాలండి మీరు క్వాలిఫై అవ్వడానికి. అంతే తప్ప కాన్సెప్చువల్ క్లారిటీ లేకుండా లాక్స్ ఆఫ్ MCQs చదివినా కూడా ఎగ్జామ్ లో క్వాలిఫై అవుతారని గ్యారంటీ ఏం లేదు. సో దయచేసి మీ యాటిట్యూడ్ మార్చుకోండి. సో గో టు యువర్ ప్లేస్ ఆఫ్ ఎగ్జామ్ సెంటర్ అట్లీస్ట్ 2 days బిఫోర్. ఫర్ ఎగ్జాంపుల్ సండే రోజు ఎగ్జామ్ అనుకోండి, అట్లీస్ట్ ఫ్రైడే ఆర్ సాటర్డే రోజు మీరు ఒక్కసారి మీకు అలాట్ చేసినటువంటి ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి ఒక్కసారి ఎగ్జామ్ సెంటర్ కోడ్ కన్ఫర్మ్ చేసుకొని ఎగ్జామ్ సెంటర్ అదేనా అని ఒక్కసారి కన్ఫర్మ్ చేసుకొని రావడం మంచిది. లాస్ట్ మూమెంట్ లో ఎగ్జామ్ సెంటర్ ఇది కాదు అది అనే కన్ఫ్యూజన్ ఉండే దానికంటే ముందే ఒక్కసారి మీరు వెళ్ళి కన్ఫర్మ్ చేసుకోవడం చాలా మంచిది. సో డే బిఫోర్ ఎగ్జామ్ గో అండ్ సీ ద ఎగ్జామ్ సెంటర్ వన్స్ అండ్ కన్ఫర్మ్ ఇట్. అలానే మీరు ఫార్ అవే ప్లేస్ అయితే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ మీ నేటివ్ ప్లేస్ లో CPT ఎగ్జామ్ సెంటర్ లేదు, వేరే ప్లేస్ లో మీరు ఎగ్జామ్ సెంటర్ అప్లై చేసుకున్నారు. ఎట్టి పరిస్థితిలో సండే రోజు ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి సండే రోజు మీరు జర్నీ పెట్టుకొని వెళ్ళడం కరెక్ట్ కాదు. బికాస్ ఆ జర్నీ టైంలో ఏదన్నా చిన్న డిస్టర్బెన్స్ జరిగినా మీరు చాలా టెన్షన్ ఫీల్ అవ్వాల్సి వస్తుంది. అందుకని అట్లీస్ట్ 1 or 2 days ముందుగానే మీ నేటివ్ ప్లేస్ నుంచి మీరు అప్లై చేసుకున్నటువంటి ఎగ్జామ్ సెంటర్ ఏ ఊర్లో ఉందో ఆ ప్లేస్ కి వెళ్ళిపోండి. అక్కడ లోకల్ గా హోటల్ రూమ్ తీసుకోవడము, రిలేటివ్స్ ఇంట్లోనో మీరు స్టే చేసి ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళండి. అంతే తప్ప చక్కగా ఎగ్జామ్ జరిగే రోజునే 1 hour కదా జర్నీ, 2 hours కదా జర్నీ, వెళ్ళిపోవచ్చులే, ఇలాంటి టైట్ షెడ్యూల్స్ మీరు ప్లాన్ చేసుకోవద్దు. ఎగ్జామ్స్ సెంటర్ మీ ఊర్లోనే ఉంటే దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. మీ నేటివ్ ప్లేస్ ఎక్కడైతే ఉందో ఆ ఊర్లో కనుక ఎగ్జామ్ సెంటర్ లేకపోతే మాత్రం మీరు వేరే ఊరికి వెళ్ళాలి. ఆ వేరే ఊరికి 1 or 2 days డిపెండింగ్ ఆన్ ద డిస్టెన్స్ 1 or 2 days ముందే మీరు వెళ్ళిపోయి అక్కడ ప్లెజెంట్ గా మీరు స్టే చేసి అక్కడి నుంచి ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళండి తప్ప టైట్ షెడ్యూల్ మీరు ప్లాన్ చేసుకోవద్దు. మధ్యలో ఏ చిన్న డిస్టర్బెన్స్ జరిగినా మీరు ఎగ్జామ్స్ వెళ్ళే దారిలో చాలా టెన్స్ మూడ్లోకి వెళ్ళిపోతారు. సో స్టాప్ జంక్ ఫుడ్స్. బికాస్ జంక్ ఫుడ్స్ తినడం వల్ల రిలాక్స్డ్ మూడ్లోకి వెళ్తారు మీరు. ఈవెన్ మీ మైండ్ కూడా అలర్ట్ గా వర్క్ చేయదు. అండ్ జంక్ ఫుడ్ తినడం వల్ల మీ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ డెఫినెట్ గా ఇంపాక్ట్ చూపిస్తుంది. అంటే ఎగ్జామ్ లో మనం క్వశ్చన్ చదివిన తర్వాత రైట్ జడ్జ్మెంట్ తీసుకొని బెస్ట్ ఆప్షన్ ని పికప్ చేయాల్సి ఉంటుంది. సో ఆ జడ్జ్మెంటల్ స్కిల్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయండి. సో స్లీప్ ఫర్ 7 to 8 hours a day. చాలా మంది స్టూడెంట్స్ చేసే తప్పిది.
ఎగ్జామ్ ఇంకో 2-3 డేస్ ఉందనగా చాలా తక్కువ సేపు నిద్రపోవడం లేదా నైట్ అవుట్స్ చేయడం ఇలా చేస్తుంటారు. దయచేసి ఆ పని చేయొద్దు. మీరు అలాంటివి చేస్తే ఇమీడియట్ గా మీకు జరిగే ఇంపాక్ట్ ఏంటంటే ఎగ్జామ్ సెంటర్ లో బాడీ ప్రెసెంట్, మైండ్ అబ్సెంట్. మీరు ఫిజికల్ గా ఉంటారు, ఎగ్జామ్ అని మీకు తెలుసు, అలర్ట్ గా ఉండాలని తెలుసు, కానీ మీ మైండ్ మాత్రం అలర్ట్ గా ఉండదు. సో చాలా డ్రైజీగా ఫీల్ అవుతారు. మీ డెసిషన్ మేకింగ్ అనేది కరెక్ట్ గా ఉండదు. మీరు రాంగ్ డెసిషన్స్ తీసుకునే ప్రమాదం ఉంటుంది. అందుకని ఎట్టి పరిస్థితుల్లో సో ఎనఫ్ స్లీప్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఎగ్జామ్ ఇంకో 3-4 డేస్ కాదు, ఈవెన్ 1 వీక్ ఉందనగా కూడా మీరు స్ట్రీమ్ లైన్ చేసుకొని చక్కగా 7 to 8 అవర్స్ నిద్రపోయి సో మైండ్ ప్లెజెంట్ గా ఉండేట్టుగా చూసుకోండి. సో నిద్ర లేకపోవడం అనే సిచ్యువేషన్ అసలు రానియద్దు. అవాయిడ్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ వెళ్ళడం లేదా మీ ఇంటికి రిలేటివ్స్ వస్తే వాళ్ళతో చిట్ చాట్ చేయడం. బికాస్ మీరు ఎవరితో ఇంటరాక్ట్ అయినా ఏదో ఒక సందర్భంలో ఎగ్జామినేషన్ గురించి డిస్కషన్ వస్తుంది. వాళ్ళకి తోచిన సలహాలు, వాళ్ళకి ఆ ఫీల్డ్ అనుభవం లేకపోయినా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఇష్టం వచ్చిన సలహాలు ఇవ్వడం, సో మిమ్మల్ని సైకలాజికల్ గా డిస్టర్బ్ చేస్తారు. మీ మెంటల్ బ్యాలెన్స్ తప్పే విధంగా వాళ్ళు మీతో మాట్లాడే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళు మోటివేట్ చేస్తూ మాట్లాడితే పర్లేదు, బట్ ఏ కొంచెం డిమోటివేట్ చేసినా వెంటనే మీ ప్రిపరేషన్ మీద దాని ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి సో ఫ్రెండ్స్ ని, రిలేటివ్స్ ని కట్ చేయండి. చివరి ఒక 3-4 డేస్ మాత్రం మీరు వెళ్ళడం కానీ వాళ్ళు మీ ఇంటికి రావడం ఇవన్నీ అవాయిడ్ చేయండి. సో స్టాప్ సెల్ ఫోన్స్ అండ్ ఇంటర్నెట్. చాలా సింపుల్ అండి. బయట జరిగే ఏ విషయం ద్వారా అయినా సరే మీరు మెంటల్ బ్యాలెన్స్ ని కోల్పోకూడదు. మీరు చాలా బ్యాలెన్స్డ్ గా మీ ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయాలి. సో బయట రకరకాల రూమర్స్ రావచ్చు, మిమ్మల్ని భయపెట్టే విషయాలు ఏదైనా చెప్పొచ్చు. మీ ఫ్రెండ్స్ ఎస్పెషల్లీ, అరే పలానా మీటర్ల నుంచి వస్తాయంటారా, మనం ఆ బుక్ చదవలేదు, సో ఆ బుక్ ప్రిపేర్ అయితే ర్యాంక్ వస్తుందంట, ఇలా ఏ ఒకటి మిమ్మల్ని సైకలాజికల్ గా డిస్టర్బ్ చేసే ఏ ఒక విషయాలు డిస్కషన్ లోకి వస్తాయండి. అవన్నీ అవాయిడ్ చేయండి. అవన్నీ డిస్కస్ చేసే టైం అది కాదు. ఎగ్జామ్ ఇంకో 2-3 మంత్స్ ముందుగా చేయాలి, కానీ 2-3 డేస్ ముందున్నప్పుడు మీరు ఏదైతే చదివారో అది ఇంకా అదే గొప్పది, మీరు ఏదైతే ప్రిపేర్ అయ్యారో అదే కరెక్ట్. ఇక ఆ టైంలో మీరు ఎక్స్పెరిమెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో డోంట్ బిలీవ్ ఇన్ రూమర్స్. దట్ ఇస్ నాట్ ద రైట్ టైం టు థింక్ అబౌట్ రూమర్స్. సో ఎవరు ఏది చెప్పినా నమ్మొద్దు. మీకేం తెలుసో దాన్నే ప్రొసీడ్ అవ్వండి. సో అట్లీస్ట్ ఒక 1 hour a day మీరు మెడిటేషన్ చేస్తే డెఫినెట్గా మీ మెమరీ అండ్ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఎస్పెషల్లీ ఎగ్జామ్ ఫీర్ ఉండే స్టూడెంట్స్ ఉంటారండి, వాళ్ళు తప్పనిసరిగా ఈ టెక్నిక్ ఫాలో అవ్వాలి. మరి ఎగ్జాక్ట్లీ ఎగ్జామ్ ముందు రోజు మనం తీసుకోవాల్సినటువంటి కేర్ ఏంటి? సండే రోజు ఎగ్జామ్ అయితే సాటర్డే రోజు మనం తీసుకోవాల్సినటువంటి కేర్ సిమిలర్ థింగ్స్. ఫస్ట్ వన్, సో కొత్త బుక్స్ కానీ ఏవి ప్రిపేర్ అవ్వద్దు, ఎవరిచ్చినా సరే రిఫర్ చేయొద్దు. సో డోంట్ డిస్కస్ ఎనీథింగ్ రిలేటెడ్ టు సబ్జెక్ట్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఒకవేళ ఫ్రెండ్స్ ఏదైనా మాట్లాడినా అసలు కలవద్దు. ఒకవేళ కలిసిన సబ్జెక్టుకి సంబంధించిన విషయాలు ఏమీ మాట్లాడద్దు. జనరల్ థింగ్స్ డిస్కస్ చేసుకోండి. ఎగ్జామ్ గురించి కానీ, సబ్జెక్ట్ రిలేటెడ్ కానీ, కోర్స్ రిలేటెడ్ కానీ ఏవి డిస్కషన్కి తీసుకురావద్దు. ఇవేమైనా సరే మీలో ఒక టెన్షన్ క్రియేట్ చేసే ప్రమాదం ఉంది. సో డోంట్ డూ నైట్ అవుట్స్. దీనివల్ల మీకు ఎగ్జామ్లో డ్రౌజీ ఫీలింగ్ కలుగుతుంది, మీరు రైట్ డెసిషన్స్ తీసుకోలేరు. డెఫినెట్గా మీ డెసిషన్ మేకింగ్ మీద, మీ జడ్జ్మెంటల్ స్కిల్స్ మీద దాని ఇంపాక్ట్ పడుతుంది. మీరు రాంగ్ ఆప్షన్స్ ని మార్క్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ రిస్క్ బాగా ఎక్కువ ఉండే సబ్జెక్ట్ ఏంటంటే మర్కంటైల్ లా. మీ మూడ్ ని బట్టి అక్కడ ఆన్సర్ అనేది డిసైడ్ అవుతుందండి. మీరు కరెక్ట్ మూడ్ లో థింక్ చేస్తే డెఫినెట్గా కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. సో డోంట్ హ్యావ్ జంక్ ఫుడ్, బికాస్ ఇందాక చెప్పాను మన డెసిషన్ మేకింగ్ స్కిల్స్ మీద, మన యాక్టివ్నెస్ మీద అది డెఫినెట్గా ఇంపాక్ట్ చూపిస్తుంది. అలా జంక్ ఫుడ్ ని అవాయిడ్ చేయండి. సో డోంట్ ప్లాన్ లాంగ్ జర్నీ టు ఎగ్జామ్ హాల్. ఇందాక నేను చెప్పాను, అంటే ఎగ్జామ్ హాల్కి వెళ్ళడానికి ఒక 100 కిలోమీటర్స్ 150 కిలోమీటర్స్ అంత జర్నీ చేసి వెళ్ళాలి. అలాంటప్పుడు మీరు ముందుగానే మీ నేటివ్ ప్లేస్ నుంచి మీ ఎగ్జామ్ ప్లేస్ ఎక్కడైతే ఉందో, ఎగ్జామ్ సెంటర్ ఏదైతే మీరు ఆప్ట్ చేసుకున్నారో అక్కడికి 1 day ముందుగానే వెళ్ళిపోయి ఏదైనా హోటల్లో రూమ్ తీసుకునో రిలేటివ్స్ ఇంట్లో స్టే చేసి అక్కడి నుంచి ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళండి తప్ప డైరెక్ట్ గా ఎగ్జామ్ సెంటర్ కి 2 hours 3 hours జర్నీస్ ప్లాన్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. సింపుల్ గా చెప్పాలంటే అవుట్ ఆఫ్ స్టేషన్ అయితే గనక అట్లీస్ట్ 1 day ముందే మీరు ఎక్కడైతే ఎగ్జామ్ సెంటర్ అప్లై చేసుకున్న ఆ ఊరికి వెళ్ళిపోయి అక్కడ స్టే చేసి అక్కడి నుంచి దగ్గరలో ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళండి తప్ప లాంగ్ జర్నీస్ ఎగ్జామ్ ముందు మీరు ప్లాన్ చేసుకోవద్దు. మీ టెన్షన్ అవి ఇంక్రీజ్ చేస్తాయి. ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా మీరు డివియేట్ అయిపోతారు, డిమోటివేట్ అవుతారు, టెన్షన్ పడతారు. సో డోంట్ గో టు ఎగ్జామ్ హాల్ ఆన్ యువర్ ఓన్ వెహికల్. రీజన్ చాలా సింపుల్.
అన్నీ మన చేతిలో ఉండవు. మీరు అలా మీ సొంత వెహికల్ మీద ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేటప్పుడు ఏదైనా చిన్న యాక్సిడెంట్ జరగచ్చు, సో ఇంకేదైనా రిపేర్ రావచ్చు, ఇమ్మీడియట్ గా మీరు టెన్షన్ లోన్ అవుతారు. ఎప్పుడైతే టెన్షన్ లోన్ అవుతారో మీ మెమరీ మొత్తం డిస్టర్బ్ అవుతుంది, మీకు ఎగ్జామ్ లో డెఫినెట్ గా ఒక బ్లాంక్ ఫేస్ పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. సో అందుకని టెన్షన్ లేకుండా ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. టెన్షన్ కలిగించేటువంటి ఏ పనులు చేయొద్దు. ఈవెన్ దాని ప్రాబిలిటీ చాలా తక్కువ అయినప్పటికీ కూడా అలాంటి పనులు ఏమి చేయొద్దు. మీ సొంత వెహికల్ మీద ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళొద్దు. ఈవెన్ షేర్ ఆటోస్ అలాంటివి కూడా వద్దు. సో మీరు ఇండిపెండెంట్ గా చక్కగా మీరు ఆటో మాట్లాడుకొని వెళ్ళిపోండి. సో వీలైనంత ఎర్లీగా ఎగ్జామ్ సెంటర్ చేరుకోవడానికి ట్రై చేయండి. మీ క్యాల్కులేటర్లో బ్యాటరీ రీప్లేస్ చేసుకోవడం మంచిది. సైంటిఫిక్ క్యాల్కులేటర్స్ యూజ్ చేయొద్దు, అవాయిడ్ చేయండి. దే ఆర్ నాట్ అలౌడ్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. చిన్న చిన్న పాకెట్ సైజ్ క్యాల్కులేటర్స్ ప్లీజ్ డోంట్ యూజ్ దెమ్. మరి ఎగ్జామ్ టెన్షన్ లో రాంగ్ గా టైప్ చేసే ఛాన్స్ ఉంటుంది. వీలైనంత బిగ్ సైజ్ క్యాల్కులేటర్ తీసుకెళ్ళండి. అది కూడా మీరు రెగ్యులర్ గా అలవాటు పడినటువంటి క్యాల్కులేటర్ తీసుకెళ్ళండి. డోంట్ డూ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ ద డే ఆఫ్ ఎగ్జామ్. సో చెక్ యువర్ హాల్ టికెట్ ట్వైస్ బిఫోర్ లీవింగ్ టు ఎగ్జామ్ హాల్. అండ్ ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడే ఒక హాల్ టికెట్ ఒక కాపీ మీరు ఉండే హోటల్ రూమ్ లో కానీ మీ ఇంట్లో కానీ మీ ఫ్రెండ్కి కానీ ఒక కాపీ ఇచ్చి వెళ్ళండి. పొరపాటున మీ జేబులో ఉన్నటువంటి హాల్ టికెట్ పోయినా కూడా మీ ఫ్రెండ్ దగ్గర ఉన్నటువంటి కాపీ తీసుకెళ్లి మీ ఇంట్లో ఉన్నటువంటి కాపీ తీసుకెళ్లి మీరు చక్కగా ఎగ్జామినేషన్ రాయొచ్చు. సో ఒక కాపీ అట్టి పెట్టుకొని వెళ్ళండి. సో హ్యావ్ ఎ జిరాక్స్ కాపీ ఆఫ్ హాల్ టికెట్ ఇన్ యువర్ హోమ్. మీరు హోటల్ రూమ్ తీసుకొని ఉంటుంటే అక్కడ ఎక్కడైతే అక్కడ. సో డోంట్ హెసిటేట్ టు క్యారీ స్పేర్ పెన్సిల్, ఎరేజర్ అండ్ షార్ప్నర్. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఒక యుద్ధానికి వెళ్ళే వాడికి ఆయుధాలు ఎంత ఇంపార్టెంట్, ఎగ్జామ్కి వెళ్తున్న మీకు ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో 1-2 స్పేర్ పెన్సిల్స్ తీసుకోవాలండి. అది కూడా చాలా డార్క్ గా పడేటువంటి పెన్సిల్ తీసుకోవాలండి. రిమెంబర్, ఎగ్జామినేషన్ లో వాల్యుయేషన్ చేసేది మెషిన్స్ అని హ్యూమన్ బీయింగ్స్ కాదు. మీరు పొరపాటున లైట్ గా కనుక డార్క్ చేస్తే మెషిన్ ఆ క్వశ్చన్ రిజెక్ట్ చేస్తుంది. మీరు కరెక్ట్ ఆన్సర్ పెట్టినా అది వేస్ట్ అవుతుంది. సో అందుకనే చాలా డార్క్ గా రాసేటువంటి పెన్సిల్ మీరు సెలెక్ట్ చేసుకోండి. అండ్ అవకాశం ఉంటే బ్లాక్ పెన్, ఇబ్బంది లేదు. బ్లాక్ పెన్ తో రాసినంత మాత్రం తప్పేం కాదు, చేయొచ్చు. బట్ ఇంకోసారి మీరు ఆప్షన్ మార్చుకునే ఛాన్స్ ఉండదు, అంతే. సో డోంట్ చిట్ చాట్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఎట్ ద ఎగ్జామ్ హాల్. ఒకవేళ ఏదైనా మాట్లాడినా సబ్జెక్ట్ రిలేటెడ్ ఇష్యూస్, సిఏ కోర్స్ రిలేటెడ్ ఇష్యూస్ అస్సలు మాట్లాడద్దు. ఓన్లీ ఎగ్జామ్ అనే ఆలోచన మీకు ఉండాలి. సో ఫ్రీగా ఉండండి. ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత మాత్రం ఎటువంటి టెన్షన్స్ పెట్టుకోవద్దు, ఎటువంటి ఆలోచనలు పెట్టుకోవద్దు. ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయండి. So go to exam hall with full confidence, because confidence is more important than competence. మీకున్నటువంటి క్యాలిబర్, మీకున్నటువంటి టాలెంట్ వీటికంటే కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేది ఏంటంటే ఎగ్జామ్ హాల్కి మీరు ఎంత కాన్ఫిడెన్స్ తో వెళ్ళారు, ఏ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తో మీరు ఎగ్జామ్ రాశారు. బికాస్ మీరు ఎప్పుడైతే కాన్ఫిడెంట్ గా ఎగ్జామ్ రాస్తారో మీకు తెలియని క్వశ్చన్స్ కూడా మీరు కరెక్ట్ ఆన్సర్ ఇవ్వగలుగుతారు. ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే ఉండదో మీకు తెలిసిన క్వశ్చన్స్ కూడా మీరు రాంగ్ ఆన్సర్ మార్క్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో డోంట్ రైట్ ఎనీథింగ్ ఆన్ హాల్ టికెట్. చాలా మంది రాంగ్ హ్యాబిట్ ఉంటుంది. సో క్యాల్కులేషన్స్ అన్ని హాల్ టికెట్ మీరు చేసేస్తూ ఉంటారు. సో పొరపాటున ఇన్విజిలేటర్ అబ్జెక్ట్ చేస్తే మాత్రం మీరు ఇబ్బంది పడాలి. ఎమ్మట మిమ్మల్ని సస్పెండ్ చేస్తారు ఎగ్జామ్ నుంచి. అందుకని ఎట్టి పరిస్థితుల్లో కూడా హాల్ టికెట్ మీద ఏమీ రాయొద్దు. సో డోంట్ మార్క్ ఆన్సర్స్ ఆన్ క్వశ్చన్ పేపర్. ఇది కూడా చాలా మందికి ఒక రాంగ్ హ్యాబిట్ అండి. ఏం చేస్తారంటే క్వశ్చన్ పేపర్ మీద చక్కగా ఆన్సర్స్ అని టిక్ చేసేసుకుంటారు. ఇంకొక 10 minutes 15 minutes ఉందనగా ఆన్సర్ షీట్ మీద అవన్నీ మార్క్ చేస్తారు. ఇది చాలా రాంగ్ హ్యాబిట్. పొరపాటున అక్కడ ఉన్నటువంటి ఇన్విజిలేటర్ ఒక 5 to 10 minutes ఎర్లీగా పేపర్ తీసుకొని అవకాశం కనుక ఉంటే, ఎర్లీగా తీసుకుంటే మీరు అన్యాయం అయిపోతారు. మీరు ఆ లాస్ట్ 10 minutes మీద ఆశలు పెట్టుకుంటారు. ఆ లాస్ట్ 10 minutes లో కనుక పొరపాటున పేపర్ తీసుకుంటే మీరు క్వశ్చన్ పేపర్ మీద టిక్ చేశారు, బట్ ఆన్సర్ షీట్ మీద రాయాలి. అండ్ వన్ మోర్ థింగ్, ఒకసారి ఏం జరుగుతుందంటే మీరు ఈ క్వశ్చన్స్ అనేవి వరుసగా మనం ఆన్సర్ చేయం. అంటే అన్నిటికీ మనకు ఆన్సర్ తెలియకపోవచ్చు, కొన్ని వదిలిపెడతాం. యాజ్ ఇట్ ఈస్ గా దాన్ని మీరు చూసుకొని జాగ్రత్తగా ఆన్సర్ షీట్ మీద మార్క్ చేయాల్సి ఉంటుంది. పొరపాటున మధ్యలో ఆర్డర్ ఎక్కడ తప్పినా కూడా మీకు టోటల్ గా మీకు తెలిసిన క్వశ్చన్స్ కూడా మీకు మార్క్స్ పోతాయి. ఎట్టి పరిస్థితుల్లో అలాంటి తప్పులు చేయొద్దు. ఒక్కొక్క క్వశ్చన్ చదవడం, మీకు ఆన్సర్ తెలిసింది వెంటనే ఆన్సర్ షీట్ లో మార్క్ చేయడం, అంతేగాని మొత్తం వెయిట్ చేసి చివరిలో చేద్దాం, ఇది కరెక్ట్ కాదు. అది కరెక్ట్ ప్రొసీజర్ కాదు. ఇట్స్ ఎ వెరీ రిస్కీ ప్రొసీజర్. అండ్ అవాయిడ్ ఎరేజర్. ఈవెన్ ఎరేజ్ చేసే రైట్ మీకున్నా, ఛాన్స్ మీకున్నా, మీరు ఎరేజ్ కనుక చేస్తే ఏమవుతుందంటే దాని ట్రేసెస్ అక్కడ ఇంకా మిగిలి ఉంటాయి. దాంతో ఏమవుతుందంటే మెషిన్ ప్రకారం మీరు 2 ఆప్షన్స్ పెట్టినట్టు, ఎప్పుడైతే మీరు 2 ఆప్షన్స్ పెట్టినట్టుగా మెషిన్ అర్థం చేసుకుంటుందో వెంటనే ఆ క్వశ్చన్ అది క్యాన్సిల్ చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో అలాంటి పనులు చేయొద్దు. అసలు ఎరేజర్ వాడాల్సిన అవసరం రానివ్వద్దు. అన్లెస్ ఇట్ ఈస్ అన్అవాయిడబుల్, ఇంక వేరే ఆప్షన్ లేదు అనుకుంటేనే ఎరేజర్ యూజ్ చేయండి తప్ప, ఎరేజర్ లేదు అనుకుని మీరు ఎగ్జామ్కి వెళ్ళడం చాలా మంచిది.
బికాస్ దానివల్ల మీకు రాంగ్ వాల్యుయేషన్ జరిగేటువంటి రిస్క్ పెరుగుతుంది. సో డోంట్ స్టిక్ ఆన్ టు ఆన్సర్ MCQs ఇన్ ద సేమ్ ఆర్డర్. ఇది కూడా చాలా మందికి ఒక రాంగ్ హ్యాబిట్ అండి. సో క్వశ్చన్ నెంబర్ 1 కంప్లీట్ అయితేనే నేను సెకండ్ క్వశ్చన్కి వెళ్తాను, క్వశ్చన్ నెంబర్ 2 కంప్లీట్ అయితేనే నేను థర్డ్ క్వశ్చన్కి వెళ్తాను. ఇది ఒక చాలా 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 బ్యాడ్ హ్యాబిట్. సో ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్ రాసేటప్పుడు అలాంటి యాటిట్యూడ్తో కనుక ఉంటే ఇట్ లీడ్స్ టు ఫెయిల్యూర్ అండి. రీజన్ ఏంటంటే డెఫినెట్గా కొన్ని టైం కిల్లింగ్ క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని మీ సహనాన్ని పరీక్షించే క్వశ్చన్స్ ఉంటాయి. కొన్ని క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే వాడిని ఆన్సర్ చేయడానికి ఒకసారి 20 minutes 30 minutes కూడా పట్టచ్చు. సో దాని కరెక్ట్ ఆన్సర్ మనకు తెలియక చాలా టైం కిల్ అయిపోవచ్చు. ఇది కరెక్ట్ కాదు. సో ఫస్ట్ క్వశ్చన్ చదవండి, దాని ఆన్సర్ మీకు తెలిస్తే మార్క్ చేసేసుకోండి, తెలియకపోతే ఇగ్నోర్, ఇమీడియట్లీ గో టు ది సెకండ్ క్వశ్చన్. అలా చేయండి అంతే తప్ప ఈ క్వశ్చన్ కంప్లీట్ అయ్యేదాకా నేను ఇక్కడే ఉంటాను అప్పటిదాకా సెకండ్ క్వశ్చన్కి వెళ్ళను, ఇది కరెక్ట్ పద్ధతి కాదు. అండ్ ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్ని హ్యాండిల్ చేసే పద్ధతి ఏంటంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ సెషన్లో 100 క్వశ్చన్స్ ఉంటాయి. మీరు ఫస్ట్ ఈ 100 క్వశ్చన్స్ని ఫస్ట్ గ్లాన్స్లో చదువుకుంటూ వెళ్ళండి. కనీసం ఒక 40 నుంచి 50 క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ రీడింగ్ లో చదవంగానే మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పేయచ్చు. వాటి ఆన్సర్స్ మార్క్ చేసేసుకోండి. లెట్ us imagine ఒక 40 క్వశ్చన్స్ అలా మీకు ఈజీగా వచ్చినాయి, మీరు వెంటనే ఆన్సర్ మార్క్ చేసేసారు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఎగ్జామ్ స్టార్ట్ అయిన 20-30 minutes కల్లా మీరు ఒక 40-50 క్వశ్చన్స్ ఆన్సర్ చేసేసి ఉంటారు. ఇట్ విల్ బూస్ట్ అప్ యువర్ కాన్ఫిడెన్స్. ఎస్, ఇంకా అరగంట కూడా అవ్వలేదు నేను అప్పుడే 50 క్వశ్చన్స్ ఆన్సర్ చేశాను అనే కాన్ఫిడెన్స్ మీకు మిగతా ఎగ్జామ్ బాగా రాయడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ రీడింగ్ అయిపోయింది. ఫస్ట్ రీడింగ్ లో ఒక 50 క్వశ్చన్స్ మనం కంప్లీట్ చేసేసాం. నౌ స్టార్ట్ యువర్ సెకండ్ రీడింగ్. సెకండ్ రీడింగ్ లో ఉండే క్వశ్చన్స్ అన్ని డెఫినెట్ గా కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్స్, 1కి 2 సార్లు చదవాల్సిన అవసరం ఉంటుంది. సో సెకండ్ రీడింగ్ లో 1కి 2 సార్లు చదివి జాగ్రత్తగా ఈసారి మళ్ళీ మీకు తెలిసిన క్వశ్చన్స్ ఆన్సర్ చేయండి. మేబీ ఈసారి ఇంకొక 30 క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఈ 30 క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి మేబీ మీకు ఒక 1 hour పట్టచ్చు. కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్స్ కాబట్టి 1 hour పట్టచ్చు. ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ లోనే మనం ఒక 50 క్వశ్చన్స్ ఆన్సర్ చేసేసాం. నెక్స్ట్ ఒక 1 hour లో ఒక 30 క్వశ్చన్స్ ఆన్సర్ చేసాం. ఇంకా మనకు ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంది, ఇంకో 30 minutes టైం ఉంది. ఈ 30 minutes లో ఇక మిగిలిన 15-20 క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. వస్తే వస్తాయి, లేదా పోతాయి, ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ పోయినా ఎలాంటివి పోతాయి, మనకు రానివి అని మనకి కష్టం అనిపించినవి మనం ఆన్సర్ చేయలేనివి పోతాయి. సో ఈ చివరి 30 minutes లో ఒక్కొక్క క్వశ్చన్ కి 3 minutes కూడా పట్టచ్చు. మేబీ ఒక 10 క్వశ్చన్స్ మాత్రమే మీరు ఆన్సర్ చేయగలగచ్చు, ఒక 10 మీరు వదిలేయాల్సిన అవసరం కూడా రావచ్చు. దాని గురించి మీరు భయపడద్దు. ఇలా చేయడం వల్ల మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎప్పుడైతే పెరుగుతాయో ఒక రాని క్వశ్చన్ ని కూడా మీరు కంఫర్టబుల్ గా హ్యాండిల్ చేయగలిగే ధైర్యం మీకు వస్తుంది. అంతేగాని ఫస్ట్ క్వశ్చన్ కంప్లీట్ అయితే నేను సెకండ్ క్వశ్చన్కి వెళ్తాను, సెకండ్ క్వశ్చన్ కంప్లీట్ అయితే థర్డ్ క్వశ్చన్కి వెళ్తాను, మీకోసమే అలాంటి టైం కిల్లింగ్ ప్రాబ్లమ్స్ కావాలని క్వశ్చన్ పేపర్ లో డిజైన్ చేస్తారు. చూద్దాం మీ యాటిట్యూడ్ ఏంటో తెలుసుకుందాము అని. సో దయచేసి ఎగ్జామినర్ ప్లే చేసేటువంటి ట్రిక్ మీరు బలవద్దు. సో డోంట్ ఆన్సర్ అన్నోన్ MCQs. దిస్ ఇస్ వెరీ రిస్కీ. CPT ఎగ్జామినేషన్ లో 90 మార్కులు లేదా అంతకంటే ఎక్కువ వచ్చి ఎవరన్నా ఫెయిల్ అయ్యారు అంటే అది కేవలం నెగిటివ్ మార్కింగ్ వల్లే ఫెయిల్ అవుతారండి. తెలియని క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయడం వల్లే ఫెయిల్ అవుతారు. ఇది మేము ఎంత చెప్పినా చాలా మంది స్టూడెంట్స్ వినట్లేదు, చేతులారా వాళ్ళ కెరీర్ ని స్పాయిల్ చేసుకుంటున్నారు. సో నేను చెప్పిన మాట కంటే కూడా వాళ్ళ ఫ్రెండ్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ మీద చాలా ఉంటుంది. ఎగ్జామ్కి వెళ్తారు, ఫ్రెండ్స్ అందరూ బాగా రాస్తుంటారు, వీడికి ఒక 1.5 hourలోనే అయిపోయి ఉంటుంది. వీడికి తెలిసిన క్వశ్చన్స్ అన్ని రాసేసాడు, ఇక ఖాళీగా కూర్చోలేక ఆ ఫ్రెండ్స్ అందరూ రాస్తున్నారు నేను ఎందుకు రాయకూడదు అని తెలియని క్వశ్చన్స్ కూర్చొని మార్క్ చేయడం మొదలు పెడుతున్నారు. ఆ సైకలాజికల్ కంట్రోల్ మీ మీద మీకు సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. తెలియని క్వశ్చన్స్ వరకు నేను వెళ్ళకూడదు అనే సెల్ఫ్ కంట్రోల్ మీకు లేకపోతే మాత్రం మీరు సక్సెస్ సాధించలేరు. మీరు ఇమీడియట్ గా మీ యాటిట్యూడ్ మార్చుకోవాలి. మీ మీద మీకు సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. తెలియని క్వశ్చన్స్ వరకు దయచేసి వెళ్ళొద్దు. ఈవెన్ మీరు 110 క్వశ్చన్స్ రాసినా కూడా మీకు కావాల్సిన 100 మార్క్స్ వచ్చి మీరు క్వాలిఫై అవుతారండి. ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేసామనేది ఇంపార్టెంట్ కాదు, ఆన్సర్ చేసిన వాటిలో కరెక్ట్ ఆన్సర్ ఎన్ని ఉన్నాయి. సో నెగిటివ్ మార్కింగ్ వల్ల ఎన్ని పోతాయి అని ఇంపార్టెంట్. దయచేసి నెగిటివ్ మార్కింగ్ వల్ల మీ రిజల్ట్ తారుమారు చేసుకోవద్దు. డోంట్ కౌంట్ ద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ దట్ యు హావ్ లెఫ్ట్. ఇది చాలా మందికి ఒక రాంగ్ నోషన్. నేను 100కు 20 క్వశ్చన్స్ వదిలిపెట్టేసాను ఎట్లా పాస్ అవుతాను, దట్ ఈస్ రాంగ్. అట్లనే మీరు పాస్ అవుతారు, ఇబ్బంది ఏం లేదు. సో ఎన్ని వదిలిపెట్టేసాను కాదు ఇంపార్టెంట్, రాసినన్ని ఎన్ని రాసాము దాంట్లో ఎంతవరకు కరెక్ట్ గా రాసాము, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్.
ఈవెన్ నేను ఇందాక చెప్పినట్టు 200లో ఒక 150 క్వశ్చన్స్ మీరు రాశారు, చాలు పాస్ అవడానికి, అంతకంటే ఎందుకు. బట్ రాసినంత వరకు కరెక్ట్గా రాశారా లేదా అనేది ఇంపార్టెంట్. మీరు రాంగ్ ఆన్సర్ ఎన్ని మార్క్ చేసే ఉపయోగం అని చెప్పండి. సో మీకు తెలియని క్వశ్చన్స్, మీరు వదిలిపెట్టేసిన క్వశ్చన్స్ మీరు కౌంట్ చేసుకొని భయపడద్దు, దానివల్ల ఏం కాదు. అన్లెస్ యు ఆర్ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఆన్సర్, డోంట్ ఆన్సర్ ఇట్. మీకు తెలియకపోతే అస్సలు వదిలేసేయండి. కంప్లీట్ గా నాకు పర్ఫెక్ట్ గా తెలుసు అంటేనే ఆన్సర్ చేయండి. ఇన్ కేస్ ఆఫ్ థియరీ పేపర్స్ రీడ్ ద క్వశ్చన్ ట్వైస్, ఎస్పెషల్లీ ఎంలా అండ్ ఎకనామిక్స్ అండి. 1-2 సార్లు చదవకుండా అసలు క్వశ్చన్స్ ఆన్సర్ చేయొద్దండి, ఎందుకంటే వాటిలో కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటుంది, మీరు రాంగ్ ఆన్సర్ మార్క్ చేసే ఛాన్స్ చాలా ఉంటుంది. సో ట్రై టు ఆన్సర్ డిఫికల్ట్ MCQs ఓన్లీ ఎట్ ద ఎండ్. సో పనికిరాని క్వశ్చన్స్ అంటే మీరు ఆన్సర్ చేయలేని క్వశ్చన్స్, అవన్నీ పెండింగ్ పెట్టుకోండి. లాస్ట్ మూమెంట్ లో వాటిని పికప్ చేయండి, వస్తే ఆన్సర్ చేస్తాం, లేకపోతే లేదు. అలాగే టైం కిల్లింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి సాల్వ్ చేయాలంటే మనకు చాలా టైం పడుతుంది. ఎస్పెషల్లీ ఇలాంటి టైం కిల్లింగ్ ప్రాబ్లమ్స్ మీకు ఎక్కడ వస్తాయంటే అకౌంట్స్ లో వస్తాయి, మ్యాథ్స్ లో వస్తాయి, స్టాట్ లో వస్తాయి. వాటిని పెండింగ్ పెట్టండి, లాస్ట్ మూమెంట్ వరకు పెండింగ్ పెట్టండి. టైం మిగిలితే రాద్దాం, లేకపోతే వదిలేద్దాం. అందుకని ఇనీషియల్ గా మీకుండే వాల్యుబుల్ టైం ని అలాంటి క్వశ్చన్స్ కోసం స్పెండ్ చేయొద్దు. డోంట్ వెయిట్ టు మార్క్ ఆన్సర్స్ టిల్ ద ఎండ్. ఇది కూడా ఒక రాంగ్ బ్యాడ్ హ్యాబిట్ అండి. అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్స్ క్వశ్చన్ పేపర్ లో టిక్ చేసేవి, లాస్ట్ మూమెంట్ లో ఆన్సర్ షీట్ లో రాస్తారు. ఇట్స్ అ వెరీ బ్యాడ్ హ్యాబిట్, దాన్ని మానుకోండి. ఇట్స్ వెరీ రిస్కీ ఆల్సో. డోంట్ రైట్ ఎనీ కామెంట్స్ ఆన్ ఆన్సర్ షీట్. ఇది కూడా చాలా మంది చేస్తున్నారు. సో ఆన్సర్ షీట్ మీద కామెంట్స్ రాస్తున్నారు, అలాంటివి ఏం చేయొద్దు. డోంట్ రైట్ ఎనీథింగ్ ఆన్ ఆన్సర్ షీట్. అక్కడ ఆన్సర్ షీట్ మీద మీ పర్టికులర్స్ ఏవైతే అడిగారో అంతవరకే రాయండి, అంతకుమించి ఎక్సెస్ మీరేమి రాయొద్దు. సో డోంట్ ఫర్గెట్ టు రైట్ యువర్ పర్టికులర్స్ ఇన్ ద ఆఫ్టర్నూన్ సెషన్. ఇలాంటి స్టూడెంట్స్ నాకు చాలా మంది తెలుసండి. మార్నింగ్ సెషన్ మీకు ఇచ్చే ఆన్సర్ షీట్ వేరు, ఆఫ్టర్నూన్ సెషన్ మీకు ఇచ్చే ఆన్సర్ షీట్ వేరు. మార్నింగ్ సెషన్ లో పర్టికులర్స్ రాస్తున్నారు, అంటే వాళ్ళ హాల్ టికెట్ నెంబర్ అవి మెన్షన్ చేస్తున్నారు. ఆఫ్టర్నూన్ సెషన్ లో ఇగ్నోర్ చేస్తున్నారు. సో దాంతో ఆఫ్టర్నూన్ సెషన్ రావాల్సిన మార్క్స్ అన్ని క్యాన్సిల్ అయిపోతున్నాయి, వాళ్ళకి పడట్ల మార్క్స్. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ నా ఎక్స్పీరియన్స్ నేను చాలా చూశాను. సో మార్నింగ్ సెషన్ వేరు, ఆఫ్టర్నూన్ సెషన్ వేరు. మార్నింగ్ సెషన్ లోనే మీ పర్టికులర్స్ క్వశ్చన్ పేపర్ మీద రాయాలి, ఆఫ్టర్నూన్ సెషన్ లో కూడా రాయాలి. సో ఇవి మీరు సిపిటి లెవెల్ ఎగ్జామినేషన్ లో తీసుకోవాల్సినటువంటి కేర్ అండి. ఐ హోప్ ఇది అందరూ పాటిస్తారని నేను ఆశిస్తున్నాను. కేవలం వింటే సరిపోదు, రాసుకోవాలి, రాసుకున్న వాటిని మీరు పాటించాలి. సో మీరు ఇంప్లిమెంట్ చేస్తేనే నేను ఇప్పుడు చెప్పినటువంటి ప్రోగ్రామ్కి, ఇప్పుడు చెప్పినటువంటి క్లాస్కి ఒక మీనింగ్ ఉంటుంది, మేము పడ్డ కష్టానికి ఒక అర్థం ఉంటుంది. సో అందరూ క్వాలిఫై అవ్వాలి, అందరూ బాగా చదవండి. ఈ లాస్ట్ మూమెంట్ ప్రిపరేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఈ రోజు నుంచి చదవడం స్టార్ట్ చేసినా కూడా సిపిటి ఎగ్జామ్ పాస్ అవ్వడం పెద్ద కష్టమేం కాదు. కాకపోతే కొంచెం ఆ టెన్షన్ అనేది ఉంటుంది, పాస్ అవుతామా లేదా అనే టెన్షన్. దట్స్ క్వైట్ న్యాచురల్, గ్యారంటీగా ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. దాన్ని కొంచెం ఓవర్కమ్ అవ్వగలగాలి, ఆ టెన్షన్ జయించాలి, టెన్షన్ పడకుండా ప్రిపేర్ అవ్వగలగాలి. అయితే మీరు గ్యారంటీగా బాగా పర్ఫామ్ చేయగలుగుతారు, ఎగ్జామ్ బాగా రాయగలుగుతారు. సో మన నెక్స్ట్ కోర్స్ మన ఐపీసీ గురించి మాట్లాడుకుందాం. సో మాస్టర్ మైండ్స్ లో ఉన్నటువంటి అన్ని బ్రాంచెస్, గుంటూరు, రాజమండ్రి, కర్నూలు, వైజాగ్, నెల్లూరు, అన్ని బ్రాంచెస్ లోనూ ఐపీసీసీ బోత్ గ్రూప్స్ కి కోచింగ్ December 21st మనం ఫస్ట్ బ్యాచ్ అనేది కమెన్స్ చేయబోతున్నాం. అదేంటి సార్, December 18th ఎగ్జామ్ ఉంటుంది, మరి December 21st కల్లా బ్యాచ్ అంటే ఎలా? సో చాలా సింపుల్, మీరు చదువుతున్న కోర్స్ అంత సింపుల్ కోర్స్ ఏం కాదు. దీనికి ఎంత ఎర్లీగా మనం ప్రిపరేషన్ ఉంటే అంత మంచిది. ఈవెన్ సిపిటీలో లేట్గా జాయిన్ అయిన స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు నాకు తెలుసు. అఫ్కోర్స్ వాళ్ళు ఒక చిన్న అడ్వాంటేజ్ కూడా ఉంది, కోచింగ్ విన్న వెంటనే ఎగ్జామ్ రాస్తున్నారు కాబట్టి ఆ విన్నవి గుర్తొస్తాయి, దాంతో వాళ్ళు ఎగ్జామ్ రాయొచ్చు. దట్స్ అ డిఫరెంట్ థింగ్. బట్ అలా టెన్షన్ పడితే ఎగ్జామ్ రాయాల్సిన అవసరం ఏంటి? ఎంత ఎర్లీగా ప్రిపేర్ అయితే అంత మంచిది. రెండోది, మేము గ్యారంటీగా సిపిటీ క్వాలిఫై అవుతామనే కాన్ఫిడెన్స్ ఉన్న స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళని మనం ఇబ్బంది పెట్టకూడదు, వాళ్ళ టైం వాల్యుబుల్ టైం వేస్ట్ చేయకూడదు. అందుకని December 21st కల్లా మనం బ్యాచ్ అనేది కమెంట్స్ చేసేస్తే ఆటోమేటిక్గా పిల్లలు టైం వేస్ట్ చేయకుండా రిజల్ట్స్ వరకు వచ్చేటువంటి ఆ 1 month వేస్ట్ కాకుండా చక్కగా ఐపీసీ కంటిన్యూ అవ్వచ్చు. ఇక ఐపీసీ సెకండ్ బ్యాచ్ ఎప్పుడు ఉంటుంది? ఇమీడియట్లీ ఆఫ్టర్ సిపిటీ రిజల్ట్స్. సిపిటీ రిజల్ట్స్ వచ్చిన 1 or 2 days కల్లా ఐపీసీ నెక్స్ట్ బ్యాచ్ అనేది కమెంట్స్ అవుతుందమ్మా. ఐపీసీ 2 batches మేము కండక్ట్ చేయబోతున్నాం. అండ్ అలానే సార్ మేము సిపిటీలో మరి పర్ఫామ్ ఎట్లా చేసామనేది ఎట్లా తెలుసుకోవచ్చు? ఓకే, గుడ్. మరి సిపిటీలో మీ పర్ఫార్మెన్స్ ఒకసారి ఇవాల్యుయేట్ చేసుకోగలిగితే మీరు ఐపీసీకి ఒక డెసిషన్ తీసుకునే ఛాన్స్ ఉంటుందనే ఉద్దేశంతో సిపిటీ December 18th మనకి ఎగ్జామ్ జరిగింది అనుకోండి, ఒక 3-4 days కల్లా సిపిటీ ఎగ్జామ్ యొక్క క్వశ్చన్ పేపర్ ని మా వెబ్సైట్ లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, అలాంగ్ విత్ ఆన్సర్స్ మా వెబ్సైట్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది మీరు దగ్గర పెట్టుకొని మీరు రాసిన ఆన్సర్ ఏంటి, మీరు ఇచ్చిన ఆన్సర్ ఏంటి, మీరు కంపారిజన్ చేసుకొని మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి మీరే సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకొని ఇవాల్యుయేట్ చేసుకొని మీరు ఒక డెసిషన్ తీసుకోవచ్చు.
సో మన వెబ్సైట్ నేమ్ ఇట్స్ www.gntmasterminds.com. దట్ ఈస్ అవర్ వెబ్సైట్. అండ్ మీరు నాతో పర్సనల్గా కాంటాక్ట్ చేయాలి అని అనుకుంటే దిస్ ఈస్ మై మెయిల్ ఐడి. ఇట్స్ mssprakash@ymail.com. If you have any queries, you can simply send your mail or send your query to my mail ID. Within 2-3 days, I will answer that query also. So best of luck to all. బాగా ప్రిపేర్ అవ్వండి, చక్కగా చదువుకోండి. సో ఇది చదువుకోవాల్సినటువంటి టైం, మీకు ఎటువంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా చదువుకోండి. మనకున్న అన్ని బ్రాంచెస్లోనూ ఫ్యాకల్టీ ఇప్పుడు అందుబాటులో ఉన్నారు మీకు డౌట్స్ క్లారిఫై చేయడానికి. ఏ సమస్య వచ్చినా సరే నా మెయిల్ ఐడికి కాంటాక్ట్ చేయొచ్చు. నా కాంటాక్ట్ నెంబర్ అందరి దగ్గర ఉంది. కాంటాక్ట్ చేసి నాకు ఇన్ఫార్మ్ చేస్తే త్వరగా మీ ప్రాబ్లం రెక్టిఫై చేస్తాను. ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా కూడా మీ కన్సర్న్ బ్రాంచ్ ఇన్ఛార్జ్ ఉన్నారు, వెంటనే వాళ్ళకి కాల్ చేయండి. మన హెడ్ ఆఫీస్ హెల్ప్ లైన్ నెంబర్ ఉంది. ఆ హెల్ప్ లైన్ నెంబర్ కూడా మీకు అన్ని బ్రాంచెస్లో డిస్ప్లే చేయడం జరిగింది. దానికి మీరు కాల్ చేసి మీకున్నటువంటి సమస్య ఏంటో చెప్తే వెంటనే మేము సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. వన్స్ అగైన్ బెస్ట్ ఆఫ్ లక్ టు ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సందేశ్ రెడ్డి. లాస్ట్ ఇయర్ డిసెంబర్ సిబిటి ఎగ్జామినేషన్స్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్ని. ప్రజెంట్ మీకోసం ఈ 10-15 డేస్లో మీకు సిబిటి ఎగ్జామినేషన్ కోసం మీరు తీసుకోవాల్సిన టిప్స్ గురించి మీకు చెప్పేదానికి మీ ముందున్నాను నేను. ఏం లేదు, జస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీ సబ్జెక్ట్లో కూడా ప్రతి లెసన్లో మీరు బేసిక్స్లో పర్ఫెక్ట్గా ఉండాలి. బేసిక్స్ అనేది స్ట్రాంగ్గా ఉంటే మనం క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ వాడు ఎలా ఇచ్చినా కానీ మనం అటెంప్ట్ చేసేదానికి ఈజీగా ఉంటుంది. అలాగే ఈ టైంలో ఎప్పుడు కూడా కాంట్రవర్షియల్ బిట్స్ జోలికి వెళ్ళొద్దు. ఎటువంటి కాంట్రవర్సీ బిట్స్ మీకు వచ్చినా కానీ అది నా పోర్షన్లో లేదు అన్న ఫీలింగ్తో అవి పక్కన పెట్టేసి వేరే బిట్స్ జోలికి వెళ్ళండే, కానీ కాంట్రవర్షియల్ బిట్స్ ఈ టైంలో మీరు ఎప్పుడు కూడా పట్టుకోకూడదు. అలాగే కొత్త బుక్స్ జోలికి వెళ్ళొద్దు. మీరు ఇప్పటిదాకా ఏ మెటీరియల్ అయితే చదివారు, మాస్టర్ మైండ్ స్టూడెంట్స్ అయితే మాక్సిమం అందరూ కూడా మాస్టర్ మైండ్స్ మెటీరియల్స్ ఫాలో అయ్యారు. అందరూ కాదు, ప్రతి ఒక్కరు మాస్టర్ మైండ్స్ మెటీరియల్స్ వరకే ఫాలో అయ్యారు. ఇప్పుడు కూడా మాస్టర్ మైండ్స్ మెటీరియల్స్ ని రివైజ్ చేయండి తప్ప వేరే ఏ అదర్ మెటీరియల్స్ లాస్ట్ నిక్ ఆఫ్ ది మూమెంట్ లో చూడొద్దు. ఎందుకంటే కొత్త మెటీరియల్స్ చూస్తే కొత్త వ్యూలో వాడు చెప్పుంటారు ఎక్స్ప్రెషన్ అనేది. ఆ కొత్త వ్యూలో చెప్పినప్పుడు మీరు పాత వ్యూలో మీరు మొత్తం చదివి ఈ 5-6 months కూడా ఈ వ్యూలో మీరు చదివారు. సో కొత్త బుక్స్ లో ఆ వ్యూలో చదివినప్పుడు మీకు మళ్ళీ దాన్ని అర్థం చేస్తుందని కొంచెం టైం పడుతుంది. సో కొత్త బుక్స్ జోలికి వెళ్ళొద్దు. మీరు ఏ బుక్స్ అయితే చదివారో ఆ బుక్స్ ని మళ్ళీ రివైజ్ చేసుకోండి. మీరు ప్రిపరేషన్లో నా ప్రిపరేషన్ ఇంత దూరం వచ్చింది, నా పక్కన వాడి ప్రిపరేషన్ మొత్తం అయిపోయింది, సో ఇలా ఉంటే అలాగా అన్న ఫియర్ పెట్టుకోవద్దు. అందరూ ఫైనల్గా రీచ్ అవ్వాల్సిన గోల్ సిబిటి ఎగ్జామినేషన్ December 18th రాసేది. సో దానికి తగ్గట్టు ఎవరికి వాళ్ళు సెల్ఫ్ ప్లాన్స్ వేసుకున్నారు. ఆ ప్లాన్స్ తగ్గట్టు వాళ్ళు డిఫరెంట్ వేస్లో వెళ్తున్నారు. ఎవరు ఏ వేలో వెళ్ళినా కానీ ఫైనల్గా అందరు రీచ్ అయ్యేది ఒకే గోల్కి. సో ఇప్పుడు వే మధ్యలో నేను ఇక్కడ ఉన్నాను వాడు అక్కడ ఉన్నాను అని ఎప్పుడు చూసుకోవద్దు. సో పక్కన వాడి ప్రిపరేషన్తో మిమ్మల్ని మీరు కంపేర్ చేసుకోవద్దు. సబ్జెక్ట్ వైజ్కి వచ్చేసరికి అకౌంట్స్లో మెయిన్ డోంట్ నెగ్లెక్ట్ థియరీ పార్ట్కి వచ్చేసరికి మాక్సిమం అందరు నెగ్లెక్ట్ చేస్తారు. ఏముంది అకౌంట్స్ అంటే ప్రాబ్లమాటిక్ కదా, సో థియరీ కాన్సన్ట్రేట్ చేయడు కదా అని. వాటి థియరీ మీద ఇచ్చేసరికి మాక్సిమం అందరూ కూడా గ్రిప్ కోల్పోతున్నారు. సో థియరీ ఎప్పుడు నెగ్లెక్ట్ చేయొద్దు. ప్రాబ్లమాటిక్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయండి. ఎందుకంటే ప్రాబ్లమాటిక్ లో వాడు ట్విస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. థియరీ ఇచ్చినా డైరెక్ట్ గా ఇస్తాడు కానీ ట్విస్ట్ చేసి ఇచ్చే దాంట్లో ఏముండదు. సో ప్రాబ్లమాటిక్ లో మీరు కాన్సన్ట్రేషన్ గా ఉండాలి. అలాగే ఎకనామిక్స్ వచ్చేసరికి కరెంట్ అఫైర్స్ తో అప్డేషన్ లో ఉండాలి. అలాగే ఇయర్ మనకి సెన్సెస్ చేంజ్ అయింది, సో ఆ సెన్సెస్ అప్డేట్ చేసుకోండి. కరెంట్ అఫైర్స్ మాత్రం పర్ఫెక్ట్ గా ఉండాలి. మ్యాక్రో ఎకనామిక్స్ వచ్చేసరికి ఇయర్స్ అనేది చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇయర్స్. సో ఇయర్స్ మీద పర్ఫెక్ట్ గా ఉండండి. ఇఫ్ పాసిబుల్ దాని మీద ఒక నోట్స్ రాసుకోండి. అదే మాస్టర్ మైండ్ స్టూడెంట్స్ అయితే ప్రతి ఒక్కరికి ఫాస్ట్ ట్రాక్ మెటీరియల్ ఇచ్చారు. ఆ మెటీరియల్లోనే ప్రతి ఒక్క ఇయర్స్ ఉంటాయి, మాకు ఇచ్చారు. అలాగే ఇయర్ కూడా ఇచ్చున్నారు. ఆ ఇయర్ ఫాస్ట్ ట్రాక్ మెటీరియల్లో ఉన్న ఇయర్స్ యాస్టేజ్ గా ఫాలో అయిపోండి. అదే క్యూటీకి వచ్చేసరికి మాస్టర్ మైండ్స్ మెటీరియల్స్ లో ప్రతి లెసన్ లో ఫస్ట్ పేజ్ లో ఫార్ములాస్ అని ఇచ్చేసారు. ఆ ఫార్ములాస్ పర్ఫెక్ట్ అవ్వండి. ఫార్ములాస్ లేకపోతే సమ్ చేయలేరని నేనైతే చెప్పలేను. కాకపోతే ఫార్ములాస్ ఉంటే తొందరగా చేయొచ్చు. ఎందుకంటే మనకి ఒక బిట్కి ఇచ్చేది 1 minute అటు ఇటుగా ఇచ్చేది 1 minute టైం. ఆ 1 minute లో మనం చేయాలి అంటే ఫార్ములాస్ మీద గ్రిప్ ఉండాలి. సో ఫార్ములాస్ లో పర్ఫెక్ట్ గా ఉండండి. మీకు ఏవైతే టాపిక్స్ డిఫికల్ట్ అనుకుంటున్నారో ఆ టాపిక్స్ వరకే మళ్ళీ రివైజ్ చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి. క్యూటీ వరకు ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. సో అది సబ్జెక్ట్ వైజ్. ఓవరాల్ గా మొత్తం మీదకి వచ్చేసరికి మీరు రాసుకున్న షార్ట్ నోట్స్ రివైజ్ చేసుకోండి. ఎవ్రీడే చేసుకోవాలి. మాస్టర్ మైండ్ స్టూడెంట్స్ అయితే వాళ్ళకి ఇచ్చిన ఫాస్ట్ ట్రాక్ మెటీరియల్స్ ప్రతి సబ్జెక్ట్ కి ఫాస్ట్ ట్రాక్ మెటీరియల్స్ ఇచ్చారు. ఆఖరికి ఎంలా కూడా ఇచ్చారు. ప్రతి సబ్జెక్ట్ కూడా మీరు ఫాస్ట్ ట్రాక్ మెటీరియల్ అనేది ప్రిపేర్ చేసుకొని ఉండాలి.
ఆ ఫాస్ట్ ట్రాక్ మెటీరియల్ ఎవ్రీడే చదవాలి. 10-15 days 10 times చదివితే మీకు 10 times రివిజన్ అయినట్టు ఉంటుంది. సో యూ విల్ బి పర్ఫెక్ట్ ఫర్ ది ఎగ్జామినేషన్. సో ఫాస్ట్ ట్రాక్ నోట్స్ అనేది పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అవ్వాలి. ఈ టైంలో మిమ్మల్ని మీరు సెల్ఫ్ అనలైజ్ చేసుకోండి. నేను ఏ టాపిక్ లో వీక్ గా ఉన్నాను, ఏ టాపిక్ బాగా స్ట్రాంగ్ గా ఉన్నాను అనలైజ్ చేసుకొని వీక్ గా ఉన్న టాపిక్స్ మీరు ఇంతకుముందు 2-3 సార్లు చదువుంటే మళ్ళీ చదవండి. అంటే తప్ప వీక్ గా ఉన్నాను ఇంతకుముందు రివైజ్ చేయని టాపిక్స్ ఏమన్నా ఉంటే అసలు తాకద్దు. ఇంతకుముందు అసలు ఆ టాపిక్ గురించే నాకు తెలియదు అని కొత్తగా చూసారు, ఆ టాపిక్స్ ఇప్పుడు పట్టుకోవద్దు. ఇప్పుడు పట్టుకుంటే దానివల్ల చదివినాటి కూడా మర్చిపోయే ఛాన్స్ ఉంది. సో డోంట్ గో ఫర్ న్యూ టాపిక్స్. అట్ ది సేమ్ టైం పేపర్ సిచ్యువేషన్కి వచ్చేసరికి పేపర్ ఎలా ఉన్నా కానీ రాయగలిగేటట్టు ఉండాలి. 2 extremes ప్రిపేర్ అవ్వాలి. ద వర్స్ట్ సిచ్యువేషన్, ఇక్కడ వర్స్ట్ సిచ్యువేషన్ అంటే ద డిఫికల్ట్ పేపర్, ద మోస్ట్ డిఫికల్ట్ పేపర్ ఇచ్చినప్పుడు మనం రాయగలగాలి. సో అలాంటప్పుడు ప్రతి ఒక్క నూక్ అండ్ కౌంటర్ పాయింట్స్ మనకు తెలిసి ఉండాలి, ఆ రేంజ్ లో ప్రిపరేషన్ ఉండాలి. అట్ ద సేమ్ టైం అనదర్ ఎక్స్ట్రీమ్ ఆఫ్ ది పేపర్ అంటే ఇక్కడ ఏం లేదు, డెడ్ ఈజీ పేపర్ ఇస్తారు. ఒక్కోసారి డెడ్ ఈజీ పేపర్ ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇన్స్టిట్యూట్ వాడు ఎప్పుడు డిఫికల్ట్ పేపర్ ఇవ్వాలని ఎక్కడా లేదు. సో డెడ్ ఈజీ పేపర్ ఇస్తే మనం రాయలేము. అలాంటప్పుడు కూడా రాయాలి అంటే బేసిక్స్ లో పర్ఫెక్ట్ గా ఉండాలి. ఆ బేసిక్స్ పర్ఫెక్షన్ ఉండాలని నేను ఫస్ట్ చెప్పినప్పుడు బేసిక్స్ వదలొద్దు అని చెప్పాను. ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పుడు మాత్రం చాలా కూల్ గా వెళ్ళండి. అలాగే ఎగ్జామ్ పేపర్ లో లెంతీ క్వశ్చన్స్ ని లాస్ట్ లో చేసేదానికి ట్రై చేయండి. ఎందుకంటే లెంతీ క్వశ్చన్స్ టైం పడుతుంది. ఆ టైం పట్టినప్పుడు మీరు నెక్స్ట్ ఒకవేళ అది చాలా టైం పట్టిందని 10-15 minutes లాస్ట్ లో ఈజీగా ఉండే బిట్స్ కి తొందరగా చేయాల్సి వస్తుంది. తొందరగా చేసినప్పుడు అక్కడ కన్ఫ్యూజ్ అయ్యి బిట్స్ రాంగ్ పెట్టే ఛాన్స్ ఉంది. సో లెంతీ క్వశ్చన్స్ ఎప్పుడు కూడా లాస్ట్ పెట్టుకోవడం చాలా మంచిది. మీరు కాన్ఫిడెంట్ ఉన్న బిట్స్ మాత్రమే అటెంప్ట్ చేయండి. వై? బికాస్ కాన్ఫిడెంట్ లేకపోతే నెగిటివ్ మార్కింగ్స్ ఉన్నాయి కాబట్టి ఓన్లీ కాన్ఫిడెంట్ గా ఉన్న బిట్స్ మాత్రమే అటెంప్ట్ చేయండి. మీరు ఈ 5-6 months చాలా ఎఫర్ట్స్ పెట్టే చదువుతారు. ప్రతి ఒక్కరు ఊరికే వెళ్ళి సరదాగా రాద్దామని ఎవరు చదవరు. మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టే చదువుతారు. మీ ఎఫర్ట్స్ మీద మీరు నమ్మకం పెట్టుకొని ఎగ్జామ్ రాయండి. యూ విల్ రియల్లీ గెట్ సక్సీడ్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్స్. నా పేరు కృష్ణ శిరీష. నేను మాస్టర్ మైండ్స్ లో సిఏ ఫైనల్ వరకు చదివాను. నాకు సిఏ సిపిటీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఐసీడబ్ల్యూ ఫౌండేషన్ లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అండ్ సిఏ ఫైనల్ లో కూడా ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్స్ వచ్చాయి. ఇదంతా కూడా నేను ఈ క్రెడిట్ లో మాక్సిమం పార్ట్ నేను మాస్టర్ మైండ్స్ లో ఉందని అనుకుంటున్నాను. యాక్చువల్ గా మీరందరూ కూడా సిఏ సిపిటీ ఎగ్జామ్స్ నెక్స్ట్ మంత్ ఎండింగ్ రాయబోతున్నారు అనుకుంటున్నాను. I think you have been preparing very well. So I want to speak few things about how to prepare and all the things. Actually, జనరల్ గా ఎగ్జామ్స్ ముందు అందరూ ఏదో కొత్త విషయం ఎవరో చెప్తారని, ఏదో న్యూ కాన్సెప్ట్ ఇంకెవరో నేర్చుకున్నారని అగైన్ మళ్ళీ స్టార్ట్ చేసి అవన్నీ కూడా నేర్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. దానివల్ల అనవసరంగా టెన్షన్ ఎక్కువ, ఈ ఉన్న విషయాలు కూడా మర్చిపోతారు. సో ఎగ్జామ్ టైంలో జనరల్ గా న్యూ థింగ్స్ నేర్చుకోవటం అనేది, ఆ టైంలో న్యూ కాన్సెప్ట్స్ చదవటం, న్యూ కొత్త విషయాలు తెలుసుకోవాలనుకోవటం అంత ప్రిఫరబుల్ కాదని నేను అనుకుంటాను. ఎందుకు మొత్తం అన్ని టాపిక్స్ అన్ని కవర్ చేసేయాలి ఇన్ ద షార్ట్ టైం అని అనుకుంటే ఇట్ విల్ నాట్ బి పాసిబుల్. సో ఇంతకు ముందు మీరు ఎలాగో ఫస్ట్ టైం చదివినప్పుడు అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏది మళ్ళా చదవాల్సినవి చదివితే కానీ గుర్తుండవు అనుకునేవి డెఫినెట్ గా మీరు మార్క్ చేసుకుని ఉంటారు. సో ఎగ్జామ్ ముందు రివైజ్ చేసేటప్పుడు మెయిన్ గా ఇంపార్టెంట్ పాయింట్స్ ని హైలైట్ చేస్తూ వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ జస్ట్ బేస్ గా అలా చూసుకుంటూ వెళ్ళిపోతే ఇట్స్ బెటర్. అది మొత్తం కూడా కంప్లీట్ గా ఎగ్జామ్ ముందు కవర్ చేయాలనుకుంటే యుల్ గెట్ అన్నెసెసరీ టెన్స్డ్. ఎట్ ది సేమ్ టైం కరెక్ట్ గా ఎగ్జామ్ కి 1 or 2 days ముందు రివైజ్ చేసుకోవడానికి ఈజీగా ఉండాలంటే అకౌంట్స్ అండ్ మ్యాథ్స్ ఇవన్నీ ఫార్ములాస్ అన్ని ఒక చోట రాసి పెట్టుకుంటే కాబట్టి ఎగ్జామ్ ముందు డైరెక్ట్ గా ఫార్ములాస్ ఒక గ్లాన్స్ ఇచ్చి డైరెక్ట్ గా ఎగ్జామ్ వెళ్ళిపోవచ్చు. అది ఎంతగానో మీకు హెల్ప్ అవుతుందని నేను అనుకున్నాను. ఇంకేంటంటే యాక్చువల్ గా చాలా మంది ఎగ్జామ్ ఫైనల్ ఎగ్జామ్ కి ముందు జనరల్ గా కాలేజ్ లో నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ పెడుతూ ఉంటారు. ఆ ఎగ్జామ్స్ రాయటం వల్ల టైం వేస్ట్ అవుతుంది, ఆ రాసే టైంలో ఇంకొంత చదువుకోవచ్చు అని ఫీల్ అవుతూ ఉంటారు. బట్ అది చాలా రాంగ్ ఐడియా అని నా ఒపీనియన్. ఎన్ని నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాస్తే అంత మంచిగా మనకి నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. ఎలాగంటే ఎగ్జామ్స్ రాస్తేనే మనం ఏ ఏరియాస్ లో మంచి కాన్ఫిడెంట్ గా ఉన్నాం, ఏ ఏరియాస్ లో వీక్ గా ఉన్నాం అనే విషయం మనకు తెలుస్తుంది. సో దట్ ఏ ఏరియాస్ లో వీక్ గా ఉన్నామో వాటి మీద మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయగలం, ఇంకా వాటిలో కూడా మంచి నాలెడ్జ్ సంపాదించడానికి ట్రై చేయొచ్చు. సో ఎగ్జామ్స్ రాయడం అనేది ఇట్స్ ఆల్వేస్ వెరీ గుడ్. అట్ ది సేమ్ టైం టైం మేనేజ్మెంట్ కూడా కరెక్ట్ గా తెలుస్తుంది. ఎగ్జామ్ లో
ఇటువంటి ఏసైకి ఐ మీన్ అకౌంట్స్ ఎంత టైం పడుతుంది, ఎంబ్లాక్ ఎంత టైం పడుతుంది, హౌ కెన్ బి రిడ్యూస్ ద టైం అనే విషయం కూడా మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో కాలేజ్ లో పెట్టే ఎగ్జామ్స్ వేస్ట్ ఆఫ్ టైం అనుకోకుండా ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేసి బాగా చదవాలి. అండ్ అనదర్ థింగ్, ఎగ్జామ్ టైంలో ఎలా చేయాలి, ఎగ్జామ్ లో ఎలా రాయాలి అంటే జనరల్ గా అందరూ లైన్ లో చేసుకుంటూ వెళ్ళాలి అని అనుకోవటం కాకుండా ఏదైతే కొంచెం ఈజీ బిట్స్ మనకి బాగా వచ్చి అనుకున్నది ఆన్సర్ చేసుకుంటూ వెళ్తే సమ్టైమ్స్ జనరల్ గా మ్యాథ్స్ అనేది చాలా లెందీ బిట్స్ ఉంటూ ఉంటాయి. సో వాటి మీద ఎక్కువ టైం కాన్సన్ట్రేట్ చేసి అనవసరంగా టైం వేస్ట్ చేసుకుని చివరిలో ఉన్న ఈజీ బిట్స్ వదిలేయాల్సిన సిచ్యువేషన్ రావచ్చు అన్నమాట. అప్పుడు చివరిలో ఉన్న ఈజీ బిట్స్ వదిలేకన్నా ఫీల్ అవుతాం జనరల్ గా. సో అలా ఉండకుండా ఉండాలంటే సమ్వాట్ లెందీ క్వశ్చన్స్ అని అనుకున్న వదిలేసి ఈ క్యారీ ఆన్ విత్ ద సింపుల్ వన్. ఎట్ ద ఎండ్ కొంత టైం డెఫినెట్ గా మిగులుతుంది. ఆ మిగిలినప్పుడు మధ్యలో వదిలేసిన బిట్స్ అని కంటిన్యూ చేసుకుంటే యూ కెన్ మేనేజ్ ద టైం బెటర్ అని అనుకుంటున్నాను నేను యాక్చువల్ గా. సో ఐ ఫీల్ మీరందరూ కూడా ఎగ్జామ్స్ కి బాగా ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.